శ్రీల ప్రభుపాద లీలామృతం చర్చలోకి. సో ఈరోజు మనం శ్రీల ప్రభుపాద లీలామృతం 19వ అధ్యాయాన్ని చర్చించుకోబోతున్నాము. ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిసారి శ్రీల ప్రభుపాద వారు అమెరికాలో మొదటి దీక్ష ఇవ్వబోతున్నారు తన మొదటి శిష్యులకు. అంతేకాకుండా తన ఇద్దరు శిష్యుల వివాహం కూడా స్వయంగా చేస్తారు. సో ఈ విషయాలన్నీ మనం ఈరోజు చర్చించుకుందాం, ఇంకా దానికి ముందు జరిగిన విషయాలన్నీ కూడా. సో ఈ క్లాస్ కొంచెం పెద్దగా ఉండొచ్చు. సో కానీ ఈ అసలు విషయం ఇక్కడ వివాహము ఈ యొక్క దీక్ష అనేది లాస్ట్లోనే వస్తుంది. సో ఈరోజు కొంచెం పెద్దగా ఉండొచ్చు క్లాసు, నార్మల్ కన్నా 1 గంట కన్నా ఎక్కువ అయిపోవచ్చు. సో మీరు ఓపికగా వింటారని కోరుకుంటున్నాను. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ శ్రీవైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమామోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇది ఆగస్టు 1966వ సంవత్సరం. ప్రభుపాల్ వారు మనం చూసాము లాస్ట్ టైమే. స్వామీజీ ప్రభుపాల్ వారు షిఫ్ట్ అయిపోయారు 26 2nd Avenue అనే కొత్త స్థలానికి. అదొక స్టోర్ ఫ్రంట్, ఒక గిఫ్ట్ షాపు. దాన్నే ఇప్పుడు ప్రచార కేంద్రంగా, మందిరంగా మార్చేశారు. అక్కడే ప్రతి వారంలో ప్రతి 3 రోజులు సాయంత్రం భగవద్గీత క్లాసులు అలాగే గడుస్తూ ఉన్నాయి. దాని వెనకాల పైన 2వ అంతస్తులో ప్రభుపాలు 2 రూమ్ అపార్ట్మెంట్ ఉంది, 2 రూమ్స్ అపార్ట్మెంట్, అక్కడ నివసిస్తున్నారు. అలాగే క్లాస్ నడుస్తుంది. క్లాసు సీరియస్గానే నడుస్తుంది. 45 నిమిషాలు భగవద్గీత క్లాస్ తీసుకుంటారు. మధ్యలో ఎవరు ప్రశ్న అడిగినా ప్రభుపాల్ వారు చెప్తారు, లాస్ట్లో తీసుకుంటామని. లాస్ట్లో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ జరుగుతుంది. తర్వాత కీర్తన జరుగుతుంది. ఈ కీర్తనలో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రభుపాల్ వారికి స్వామి స్టెప్ అంటే ఎలా నృత్యం చేయాలి కీర్తనలో అనే విషయాన్ని కూడా నేర్పిస్తారు. తద్వారా ఎంతో ఉత్సాహంగా కీర్తనలో పాల్గొంటారు ఆనందంతో. ఇంకా చాలామంది వాళ్ళ వాణిజ్యాలని, రకరకాల వాణిజ్యాలని వాళ్ళు యూజ్ చేసే వాణిజ్యాలన్నీ కూడా తీసుకొచ్చేస్తారు. ఆ కీర్తనలో ప్రభుపాల్ వారు పాడుతున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ వాణిజ్యాన్ని వాయిస్తూ ఉంటారు. ప్రభుపాల్ వారు కూడా ఒకవేళ అది ట్యూన్తో సహా ఉంటే ఏమి వాళ్ళని వద్దనకుండా వాళ్ళని కూడా వాయించడానికి ఎలవ్ చేస్తారు.
సో కానీ ఎవరైనా కర్తాలు మాత్రం తప్పుగా వాయిస్తే, అంటే ట్యూన్ రాగానికి తాళం సరిగ్గా కలవకపోతే, సో అప్పుడు వాళ్ళకి వెంటనే సరిచేసేవారు. కొత్తవారైనా సరే వాళ్ళకి వెంటనే చెప్పేవారు సరిగ్గా కర్తాలు వాయించమని. దానికోసం ఒక అతన్ని చెప్పేవారు, అతనికి సరిగ్గా సూచించేలా కర్తాలు వాయించాలని కూడా. సో ఈ విధంగా ఇంకా ప్రభుపాల్ వారు ఒక అతను తెస్తాడు స్మాల్ బంగో. అప్పుడు అక్కడ మృదంగం లేదు ప్రభుపాల్ వారి దగ్గర, కానీ ఒక బొంగో అని ఒక చిన్నది, ఒక సైడ్ మాత్రం తబలా లాంటిది అనుకోండి. సో ప్రభుపాల్ వారు 2 చేత్తో మృదంగం బీట్స్ని దానిపైన వాయిస్తారు. అది చూసి కూడా చాలామంది ముగ్ధులైపోతారు. ఒక వ్యక్తి అది చూడడానికే వస్తారు కీర్తనకి, ప్రోగ్రామ్కి. సో ఇంకా ఏమైనా ప్రశ్నలు ప్రోగ్రాం తర్వాత కూడా ఉన్నాయి అంటే అవన్నీ ఇంకా ప్రభుపాల్ వారు తన రూమ్లో వచ్చి అడగొచ్చు అని పైన అపార్ట్మెంట్లో వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళి ఎవరైనా కావాలంటే ఇంకా ప్రశ్నలు అడగొచ్చు అనమాట ప్రభుపాల్ వారిని. సో చాలామంది ప్రశ్నలు ప్రభుపాల్ వారితో తన రూమ్లో ఉన్నప్పుడు వెళ్ళి అడిగేవారు అనమాట. కొన్ని ప్రశ్నల గురించి చర్చ మనం చూసుకున్నాం లాస్ట్ టైము. ఇక్కడ ఇంకొన్ని విషయాలు కూడా చూసుకుందాం. అంటే అలా కొంతమంది అడిగేవారు, ఎలా అతను మొట్టమొదటిసారి ఎలా ఈ అమెరికాకి న్యూయార్క్కి వచ్చారు, లేకపోతే భారతదేశం గురించి కొన్ని వివరాలు అడిగేవారు. భారతదేశంలో తనకి ఇంకా మరి అనుచరులు కానీ శిష్యులు కానీ ఉన్నారా అని, లేకపోతే ఆయన కుటుంబం గురించి, కుటుంబ సభ్యుల గురించి, వాళ్ళు భక్తులా అని ప్రశ్నలు అడగడం. తన గురువు గురించి ప్రభుపాల్ వారి యొక్క గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురించి అడిగేవారు కొన్ని విషయాలు చెప్పమని. సో ఇలా కొన్ని వ్యక్తిగత విషయాల పట్ల తెలుసుకోవాలనే ఆశతో కూడా కొంతమంది ప్రశ్నలు అడిగేవారు ప్రభుపాల్ వారిని. ప్రభుపాల్ వారు కూడా ఇప్పుడు ఎంతో ఇన్ఫార్మల్గా, అంటే ఇప్పుడు అలా క్లాస్లో ఉన్న విధంగా కాకుండా ఇక్కడ కొంచెం అంత సీరియస్గా ఉంటారు అనమాట. క్యాజువల్గా కొంచెం ఇన్ఫార్మల్గా ఉంటారు. నవ్వుకుంటూ కూడా ఎంతో చలాకీగా జోక్స్ చేస్తూ కూడా ప్రభుపాల్ వారు అప్పుడప్పుడు ఎన్నో విషయాలు చర్చించుకునేవారు, రకరకాల విషయాలు చర్చించుకునేవాళ్ళు. సో అలా వాళ్ళు అడిగినందుకు ప్రభుపాల్ వారు చెప్పారు, నేను అమెరికాకు వచ్చినప్పుడు ఇలా వచ్చాను, మొట్టమొదటిసారి ఒకటి మంచు కురిసినప్పుడు అది చూసి నేను ఆశ్చర్యపోయాను. ఫస్ట్ టైం చూశాను, ఆ మంచు మొత్తం గోడకంతా అంటుకుపోతే నేను వైట్ పెయింట్ అనుకున్నాను, ఎవరో పెయింట్ వేసేసారు అనుకున్నాను. అలాంటి విషయాలతో సహా అని చెప్తారనమాట ప్రభుపాల్ వారు. ఇంకా భారతదేశంలో చిన్నప్పటి నుంచి కలకత్తాలో ఏం చూశారో, ముందు ఎలా ఉండేది కలకత్తా, ఆ సమయంలో చిన్నప్పుడు ఆయన తండ్రి గౌరమోహన్ది ఆయన్ని ఎలా ఒక మంచి భక్తుడు అవ్వాలని కోరుకున్నాడు, అందరి సాధువుల నుంచి ఆశీర్వాదం తీసుకునేవాడు, మా పుత్రుడిని ఆశీర్వదించండి, ఆయన ఒక రాధారానికి ఒక మంచి భక్తుడు అవ్వాలని. సో ఆ విధంగా చిన్నప్పుడే అతనికి తన తండ్రిని మృదంగా నేర్పించడం, రథయాత్ర ఉత్సవం జరగడం, అలా 8 రోజులు 9 రోజులు రథయాత్ర ఉత్సవం చేయడం. దాని తర్వాత ఇలా ప్రభుపాల్ వారు కాలేజ్కి వెళ్ళడం, అక్కడ కాలేజీలో కూడా అప్పుడు ఆ సమయంలో స్వతంత్రం ఉద్యమం జరగడం, సుభాష్ చంద్రబోస్ తన కాలేజీలోనే ఒక సంవత్సరం సీనియర్గా ఉండడం. అలా ఆయన అసలు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు, ఆయనే ముఖ్యమైన కారణం, గాంధీ కాదు. ఆయన తన ఒక ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేసి అలా వెళ్ళి హిట్లర్తో చేతులు కలుపుకొని అలా ఒక ఒప్పందం చేసుకొని అలా ఒక సైన్యాన్ని తయారు చేశారు. ఈ విధంగా ఎన్నో విషయాలు చెప్తూ మొత్తం మళ్ళీ రకరకాల ఆయన తర్వాత ఫ్యామిలీ గురించి, ఆయన కుటుంబం నుంచి ఎలా అతను సన్యాసం తీసుకున్నానని చెప్పడం, అలా బృందావన్కి ఎలా వెళ్ళారు, మళ్ళీ ఎక్కడికి ఎలా వచ్చారు అమెరికాకి, ఇలా ఎన్నో విషయాలు చెప్పారనమాట. తన వ్యక్తికి విషయాలు చెప్పేవారు. చాలాసార్లు ఆయన విషయాలు చెప్తూ శాస్త్రాల్లో దాని యొక్క సంబంధం కానీ, శాస్త్రాలతో దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనే విషయాల్ని కూడా వ్యక్తం చేసేవారు. అలాగే ఇప్పుడు ఆయన ఆ 2 రూమ్లోనే ఉంటున్నారు అపార్ట్మెంట్లో. సో ముందు రూమ్లో, వెనక రూమ్లో అయితే ఇలా కూర్చొని ఆయన అక్కడ టైప్ చేసుకుంటూ ఉంటారు. ఆయన టైప్ రైటర్ ట్రంక్ పెట్ట మీద పెట్టుకొని ఆ టైప్ రైటర్లో టైప్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు శ్రీమద్ భాగవతం యొక్క తాత్పర్యాల్ని ఆయన టైప్ చేస్తుంటారు సమయం దొరికినప్పుడల్లా. మిగతా సమయంలో ఎవరైనా అక్కడ వచ్చి ప్రశ్నలు అడిగితే అలాగే ప్రశ్నలు జవాబిస్తూ ఉంటారు. ముందు రూమ్లో, ఇది వెనక రూమ్లో అనమాట, ముందు రూమ్లో వచ్చేసి అక్కడ ఒక చిన్న టేబుల్ ఉండేది. ఆ టేబుల్ మీదే పంచతత్వది ఒకటి ఫోటో ఉంటే, లామినేషన్ ఉంటే పెద్ద ఆల్టర్, అదే ఆల్టర్గా చేసుకొని ప్రభుపాల్ వారు దాంతే ఆ ఫోటోని ఆరాధించేవారు, పూజ చేసేవారు అక్కడ. సో ఇంకా అక్కడ ఒక చిన్న కిచెన్ ఉంది. ఆ కిచెన్లో ఇప్పుడు కీత్ అక్కడే ఉంటున్నాడని తెలుసుకున్నాం కదా. ఈ కీత్ ఇప్పుడు వంట చేయడం కూడా స్టార్ట్ చేశారు, నేర్చుకున్నారు. ప్రభుపాల్ ద్వారా ఆయనకు నేర్పించేశారు ఎలా చేయాలి, రైసు అంటే అన్నం ఎలా వండాలి, పప్పు ఎలా చేయాలి,
చపాతీలు ఎలా చేయాలి, కూరలు ఎలా చేయాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఆయన 3 డబ్బాలు ఉండే కుక్కర్ ఉండేది, 3 టైర్ కుక్కర్. ఆ కుక్కర్లో ఎలా వండాలనే విషయాన్ని కూడా నేర్పించడంతో ఆయన చక్కగా నేర్చుకొని కీత్ వంట చేయడం కూడా స్టార్ట్ చేశారు. ముందు ఆయన ఓన్లీ ప్రభుపాల్ వారి కోసం తన కోసం వండుకునేవారు, కానీ అందులో కొంచెం ఎక్కువే వండేవారు. ఒకరిద్దరు ఇంకా ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చేవారు. సో అలా గెస్ట్లు రావడం అనేది స్టార్ట్ అయింది. వెంటనే ఈ విషయం తెలవడం అందరికీ, అందరూ ఉత్సాహంతో పెరగడం, గెస్ట్లు ఒక 12 మంది దాకా, ఒక డజన్ మంది దాకా రావడం జరుగుతుందన్నమాట మధ్యాహ్నం భోజనానికి, ప్రసాదం తీసుకోవడానికి. సో వెంటనే ఇలా ప్రసాదానికి వచ్చినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అందులో ఎవరెవరు వచ్చేవాళ్ళు అంటే, ఒకటి వీళ్ళిద్దరు కాకుండా ప్రభుపాల్ వారి కీర్తి ఎలాగో అక్కడ ఉన్నారు. తీసుకునే వాళ్ళు ఎవరంటే రెఫేల్ ఇంకా డాన్. వాళ్ళిద్దరూ ప్రసాదంకి సమయానికి చేరుకునేవారు, పంచువల్ అనమాట, కరెక్ట్ టైంకి చేరుకునేవారు ప్రసాదం సమయానికి. వాళ్ళ గురించి మనం ముందు చర్చించుకున్నాము. వాళ్ళ కిందే స్టోర్ ఫ్రంట్లోనే ఉండేవారు. పెద్దగా అభిరుచి చూపించేవారు కాదు ఆధ్యాత్మిక ప్రవచనాల వైపు కానీ అర్థం చేసుకోవడానికి కానీ వాళ్ళు అక్కడ కింద స్టోర్ ఫ్రంట్లో మాత్రం నివసించేవారు. ఆ విషయం మనం చర్చించుకున్నాం ముందు. ఇంకా ఎవరు వచ్చేవారంటే స్టీవ్ అనే వ్యక్తి వచ్చేవారు మధ్యాహ్నం భోజనానికి. వీళ్ళెవరు అనేది మనం చూద్దామంట వాళ్ళ గురించి. ఇంకొకటి మాట్ గ్రూప్ అపార్ట్మెంట్ నుంచి, అంటే ఇప్పుడు కీత్ ఒకతను షిఫ్ట్ అయిపోయాడు, ఇంకా మిగతా వారు వ్యాలీ, హోవర్డ్ వాళ్ళు అక్కడే ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చేవారు అనమాట. ఇంకా చక్ అని ఇంకొక కొత్త అతను కూడా వచ్చాడు. అతను ఇప్పుడు రావడమే కాదు, కీత్కి అసిస్ట్ కూడా చేస్తున్నారు అనమాట, హెల్ప్ చేస్తున్నారు కుకింగ్కి. సో ఆయన అసిస్టెంట్ కుక్గా మారిపోయారు అనుకోండి. ఇంకా వీళ్ళందరూ, ఇలాంటి వాళ్ళందరూ వచ్చేవారు, రెగ్యులర్గా తీసుకునేవారు ప్రసాదం అక్కడ. వాళ్ళు వచ్చినప్పుడు చూసేవారు, ఇంకా అప్పుడు కీత్ వంట వండుతున్నారు అనుకోండి, అక్కడ నించొని చూసేవారు అనమాట. కీత్ వంట వండుతున్నారు అన్ని వంట చేసేసిన తర్వాత లాస్ట్కి ఎలా వంట చేస్తున్నారు, రోటీస్ కూడా అవి మంట పైన పెట్టగానే అప్పుడు అవి రోటీ కూడా మొత్తం పొంగుతుంది, ఆ పొంగడం చూడడం. దాని తర్వాత అవన్నీ వాళ్ళకి కొత్తగా ఉన్నాయన్నమాట, ఎందుకంటే కొత్త వంటలు కదా, ఇండియన్ భారతీయ వంటలు. సో వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు ఇవన్నీ వండడం కొత్తగా. సో లాస్ట్కి ప్రతిరోజు వాళ్ళు చూసింది ఏంటంటే, లాస్ట్ అంతా వంట అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలాగ అర్థమవుతుందంటే వంట అయిపోయింది అనే విషయాన్ని. లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత చోచ్ అంటే మన తాలింపు. సో ఫ్లాస్ట్కి అది పెట్టేవారు అనమాట. పెట్టేసి పప్పు యొక్క మూత ఓపెన్ చేసి వెంటనే తాలింపు వేసేసి కానీ అని శబ్దం వచ్చేది. సో అప్పుడు అందరికీ అర్థమయ్యేది అన్నాడు, ఇప్పుడు వంట పూర్తయింది అని. సో ఈ విధంగా వంట చేసిన తర్వాత ఇప్పుడు నైవేద్యం పెట్టడం, అది ప్రభుపాల్ వారు స్వయంగా పెట్టేవారు అనమాట. కీత్ అన్నీ రోటీ, సబ్జీ కానీ రైస్, దాల్ అన్నీ కూడా మంచి ప్లేట్లో అరేంజ్ చేసుకొని శ్రీ పంచతత్వ ఆల్టర్ దగ్గర తీసుకొచ్చి పెట్టేవారు. ప్రభుపాల్ వారు వెంటనే గంట కొడుతూ ప్రణామాలు చేసి ఆ యొక్క నైవేద్యంకి కావాల్సిన మంత్రాలు ఉచ్చారణ చేసేవారు. వీళ్ళందరూ చూసేవాళ్ళు ప్రభుపాల్ వారు ఏంటి చేస్తున్నారని. ఇప్పుడు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట, ప్రభుపాల్ వారు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, మెల్లిమెల్లిగా అన్నీ తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. సో ఈ విధంగా నైవేద్యం జరుగుతుంది. ఇలా దాని తర్వాత నైవేద్యం తర్వాత అందరూ కలిసి ప్రసాదం కూడా తీసుకునేవారు. సో ప్రభుపాల్ వారు కూడా కూర్చొని తీసుకునేవారు. కీత్ వడ్డించేవారు అందరికీ. సో ప్రభుపాల్ వారు అందరినీ చెప్పేవారు, ప్రసాదం తీసుకోండి, ప్రసాదం తీసుకుంటే మీరు కూడా దేహశుద్ధి, మనశ్శుద్ధి జరుగుతుంది. తద్వారా మీరు ఆధ్యాత్మికంగా కూడా ప్రగతి సాధిస్తారు తొందరగా. సో ఎంత తీసుకుంటే అంత మంచిది. సో మీరు ఎంత అంటే అంత తీసుకోండి, ఎంత కావాలంటే అంత తీసుకోండి అని చెప్పి ఎంకరేజ్ చేసేవారు, ప్రోత్సహించేవారు. ఇంకా ప్రసాదం తీసుకోండి, ఇంకా తీసుకోండి అని. ఎవరైనా ప్రసాదం తీసుకోవడానికి మొహమాట పడుతున్నా, ఎక్కువగా తీసుకోకున్నా, ఏమైంది ఎందుకు తీసుకోవట్లేదు ప్రసాదం, తీసుకోండి, ఇంకొంచెం ప్రసాదం తీసుకో అనేసి, ఇంకొంచెం రైస్ వేసుకో, ఇంకొంచెం రోటీ వేసుకో అనేసి ప్రభుపాల్ ద్వారా వాళ్ళకి కొంచెం ప్రోత్సహించేవారు అనమాట. ఒక స్టూడెంట్, అంటే ఒక అతను వచ్చేవారు, యువకుడు, స్టాన్లీ ఆయన పేరు. ఈ స్టాన్లీ కొంచెం ఆయన తల్లి స్వయంగా, స్టాన్లీ ఆయన కొంచెం మానసికంగా కొంచెం వీక్ అనమాట. సో ఆ తల్లి స్వయంగా ప్రభుపాల్ వారి దగ్గర వదిలేసి వెళ్తుందన్నమాట. ప్రభుపాల్ ద్వారా చెప్పి, మీరు మా కొడుకుని జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటానంటేనే వదిలేసి వెళ్తానని ప్రభుపాల్ వారు అంటారు. సరే, సో ఆయన ప్రభుపాల్ వారి దగ్గర నుంచి వెళ్ళిపోతుందన్నమాట. సో
ప్రభుపాల్ ద్వారా ఆయనకి తండ్రిలాగా ఆయన చూసేవారు. ఓ ఏంటి స్టాన్లీ తినట్లేదు, ఇంకా ఇంకా వేసుకో, ఇంకా రొట్టి వేసుకో, ఇంకా తీసుకొని ఎంకరేజ్ చేసేవారు, ప్రోత్సహించేవారు. సో అలా స్టాన్లీ కూడా మెల్లిమెల్లిగా ఆ ప్రోత్సాహంతో ఆయనకు కూడా రుచి తెలిసి ఇంకా మెల్లిమెల్లిగా ఒక స్థాయికి వచ్చేసారనమాట. వెంటనే ఒక 10 చపాతీలు తినే స్థాయికి వచ్చేసారు. దాని తర్వాత ప్రభుపాల్ ఓకే ఫైన్, ఇప్పుడు ఇంకా చాలు అనేసి ఇంకా అప్పుడు ఇంకా ప్రోత్సహించలేదన్నమాట. అంతవరకు సరిపోతుందని ఊరుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా అలా ఎక్కువ ప్రసాదం తీసుకొని ప్రోత్సహించేవారు అనమాట. ఇంకా అప్పుడప్పుడు ఆదివారాల్లో ప్రభుపాల్ వారు స్వయంగా కొత్త ఐటమ్స్తో ఇంకా స్వీట్స్ కానీ ఇంకేమైనా సమోసా కచోరీలు ఏమైనా వేరే ఐటమ్స్ స్పెషల్ ఐటమ్స్ కూడా చేసి ఫీస్ట్ చేసేవారు. కుకింగ్ స్వయంగా వండేవారు, ఇంకా స్వయంగా వడ్డించేవారు కూడా. స్టీవ్ అప్పుడు ఆయన వచ్చేవారు ఇలా ప్రసాదం తీసుకోవడానికి ప్రోగ్రాంలో కూడా, సండే రోజు కూడా. సో ఆయన చెప్తారనమాట, అలా స్వామీజీ అప్పుడప్పుడు స్వయంగా వండి కూడా మాకు వడ్డించేవారు. అలా అందరికీ వడ్డించేవారు. నా దగ్గర కూడా వచ్చి మళ్ళీ మళ్ళీ అడిగేవారు, ఇంకా ఏం కావాలి, ఇంకా ఏం కావాలి, ఇంకా తీసుకో అని. అప్పట్లో నేను మొదట్లో అనుకునేవాడిని, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎక్కువ తీసుకోకూడదు ఆహారము, ఏదైనా సరే కొంచెం కొద్దిగా తీసుకోవాలి, ఏదైనా సింపుల్గా ఉంటే తీసుకోవాలి అన్న ఒక భావన ఉండేది. అందుకే నేను మరి ఏం వద్దని లేక సరే ప్లెయిన్ రైస్ ఇవ్వమని చెప్పేవాను. కానీ ఆ ప్లెయిన్ రైస్లో కూడా ఎంతో అద్భుతంగా రుచికరంగా ఎల్లో కలర్లో ఉండేది. లేకపోతే అందులో ఇంకా పన్నీర్ కూడా వేసి పెట్టేవారు, ప్రభుపాద్ వారు చేసేవారు. సో ఈ విధంగా స్టీవ్ ఇలా చాలామంది ఇప్పుడు వాళ్ళ అనుభవాల్ని షేర్ చేసుకుంటారు, చూస్తాం అనమాట. సో ఇప్పుడు అందరూ కూడా రెగ్యులర్గా వస్తున్నారు. చాలామందికి ప్రభుపాద్ వారు నేర్పించారు. ఇప్పుడు క్లీన్లీనెస్, పరిశుభ్రత ఎలా పాటించాలి, ప్రతిరోజు మనం అంటే అందరినీ 2 సార్లు స్నానం చేయమని చెప్తారు. సో అందుకనే ఇప్పుడు ఈవినింగ్ క్లాస్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ప్రభుపాద్ వారి క్లాస్ కోసం రెడీ అవ్వాలి, స్నానం చేయడానికని వెళ్దాం అనుకుంటే అప్పుడప్పుడు వీళ్ళు ఎవరైనా ఒకరు వచ్చేసి ఉంటారు స్నానం చేయడానికని, బాత్రూంలో వెళ్ళి ఉండేవారు అనమాట. సో అప్పుడప్పుడు ప్రభుపాద్ వారికి కూడా వెయిట్ చేయాల్సి వచ్చేది బాత్రూంలో వెళ్ళి స్నానం చేయడానికి. సో అయినా ప్రభుపాద్ వారి ఇవన్నీ కూడా ఓపికగా సహించేవాళ్ళు అనమాట. సో దాని తర్వాత ప్రభుపాద్ వారు స్నానం చేసేసి దాని తర్వాత తిలక్ పెట్టుకునేవారు. సో ప్రభుపాద్ వారు ఎలా తిలక్ పెట్టుకుంటున్నారు అనేది కూడా చూసేవారు అనమాట. సో ఈ విధంగా చూసి ఒక్కొక్కసారి వాళ్ళు అడిగేవారు, స్వామీజీ అంటే ఏంటి ఇవన్నీ కూడా అడిగేవారు. ప్రభుపాద్ వారు ఎలా 12 తిలకాలు పెట్టుకుంటున్నారు. తర్వాత ప్రభుపాద్ వారు ఒకసారి అన్నారు, మా గురువు అంటే ప్రభుపాద్ వారు అద్దం చూసుకొని తిలక్ పెట్టుకుంటున్నారు. సో మా గురువు భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన అద్దం లేకుండానే తిలక్ పెట్టేసుకునేవారు. సో అప్పుడు ఒక శిష్యుడు మరి అంతా అలా అద్దం లేకుండా తిలక్ పెట్టేసుకుంటే మరి అది స్ట్రైట్గా వచ్చేదా, క్రాస్ అయిపోయేదా అంటే అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, స్ట్రైట్గా వచ్చిందా ఏమనేది. కానీ ఆయన పర్ఫెక్ట్గా వచ్చేది అలా తిలక్ పెట్టుకునేవాడు అద్దం సహాయం లేకుండానే అని చెప్పేవారు అనమాట. అంటే అలా ప్రభుపాద్ వారు ఆయన అనుభవాల్ని, ఆయనకున్న గుర్తులను అన్నీ కూడా గుర్తు చేసుకొని చెప్తునేవారు. ఇలా సంభాషణలు జరుగుతూ ఉండేవి అనమాట. ఇలా మెల్లిమెల్లిగా అన్నీ తెలుసుకుంటున్నారు తిలకం గురించి ఎలా పెట్టుకోవాలి అని. దాని తర్వాత ప్రభుపాద్ వారు అక్కడున్న పంచతత్వ ఆల్టర్కి అగరబత్తి వెలిగించి తిప్పేవాళ్ళు. ఇలా చేతి తిప్పుతుంటే కూడా అసలు ఏం తిప్పుతున్నారు ఏంటి అన్నీ చూసేవారు అనమాట కొత్తగా వాళ్ళకి. సో ఇలా అన్నీ నేర్చుకుంటారు కొత్తగా. ఇప్పుడు మరి ప్రభుపాద్ వారు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, ఇక్కడ కొంతమంది పాత వాళ్ళు వస్తున్నారు. మరి ఎవరి స్థితి ఎలా ఉంది, వారి మనోభావన చేతన వాళ్ళ ఏ స్థాయిలో ఎలా పాటిస్తున్నారు భక్తి జీవితంలో అనే విషయాలు మనం కొద్దిగా చూద్దామంట. ఒక్కొక్కరి గురించి లైన్గా చూద్దామంట. ఒకరు డాన్ రేఫెల్ అని చెప్పాం కదా, డాన్ రేఫెల్ వాళ్ళిద్దరు కింద ఉంటారు. సో స్టోర్ ఫ్రంట్లోనే నివసిస్తూ ఉంటారు, కింద పడుకుంటారు, అక్కడే ఉంటారు. సో డాన్ అంత సీరియస్గా లేడు స్పిరిచువల్ లైఫ్లో, ఆధ్యాత్మిక భక్తి గురించి ఆయనకు పెద్దగా అంతగా అభిరుచి చూపించలేదు. ప్రభుపాద్ వారి లెక్చర్లు కానీ ప్రవచనాలు కానీ అంతగా ఆయనకి లేదు అభిరుచి. కానీ అయినా ప్రభుపాద్ అంటే ఆయనకి ఇష్టం, అటెండ్ ఉండేవారు. అక్కడే ఉండేవాడు స్టోర్ ఫ్రంట్లోనే. ప్రభుపాద్ చాలాసార్లు చెప్పారు అక్కడ అన్ని 4 నియమాలు పాటించాలి అని. కానీ అయినా కానీ ఈ డాన్ చాలాసార్లు మరిజువానా అనే ఒక మత్తు పదార్థం అనమాట, డ్రగ్స్, అది తీసుకుంటూ ఉండేవాడు అనమాట. అంతేకాకుండా అప్పుడప్పుడు ఆయన గర్ల్ ఫ్రెండ్ని కూడా తీసుకుని అక్కడికి వచ్చేవాడు, అక్కడ కాసేపు టైం గడిపేవాడు డే టైంలో అలా అనమాట. ఒక్కసారి ఏం జరిగిందంటే అలా అతను అక్కడ స్టోర్ ఫ్రంట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అతనితో మాట్లాడుతూ గమనించాడు, అతని దగ్గర నుంచి వాసన వస్తుంది, మత్తు పదార్థం తీసుకున్నాడనే సందేహం కలిగి
నువ్వు మరిజువానా తీసుకుంటున్నావు కదా, నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావు కదా అంటే అతను అన్నాడు, లేదు లేదు నేనేమి తీసుకోవట్లేదు డ్రగ్స్ అని చెప్తాను. సో వెంటనే ఆ వ్యక్తి డౌట్ వచ్చి, సందేహం వచ్చి అతను జోబులో చేయి వేసి చూస్తారు, పట్టుకుంటారన్నమాట. అక్కడ డ్రగ్స్ ఉన్నాయి అండ్ వెంటనే ఇవి ఏంటి అనేస్తే ఆయన కోపం వచ్చేస్తుంది డాన్కి. వెంటనే ఒకటి ముఖం మీద కొట్టేస్తారనమాట ఆయనకి. వెంటనే అందరూ అక్కడ ఉన్న వాళ్ళు అవాక్ అయిపోతారు. వాళ్ళందరూ కలిసి ప్రభుపాద్ దగ్గరికి వెళ్తారు. ఇలా జరిగింది ప్రభుపాద్, కింద డాను ఇప్పుడు అలా డ్రగ్స్ తీసుకుంటున్నాడు, అలా ఒక అతను పట్టుకున్నాడు, అతన్ని డ్రగ్స్ తీసుకోవడం కనిపెట్టాడు. సో వెంటనే అతన్ని ఇలా కొట్టాడు అని. సో ప్రభుపాద్ వారికి తెలుసుకొని మరి ఏం చేయాలని అందరూ ఏం చేస్తారు ప్రభుపాద్ అనుకున్నారు. సో ప్రభుపాద్ వెంటనే కిందికి వచ్చారు అపార్ట్మెంట్ నుంచి. ఆయన అపార్ట్మెంట్లో ఉన్నారు ప్రభుపాద్ వారి పైన. సో ఆయన పైనుంచి అపార్ట్మెంట్ నుంచి కిందికి దిగి వచ్చే వరకు డాన్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అనమాట, వదిలేసి స్టోర్ ఫ్రంట్. సరే అనేసి ఇప్పుడు వదిలేస్తారు. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ క్లాస్ తీసుకునే టైంలో మళ్ళీ డాన్ వచ్చి అక్కడ ఎంట్రన్స్ దగ్గర డోర్ దగ్గర నించున్నాడు అనమాట. గ్లాస్ డోర్ కాబట్టి కనిపిస్తుంది. ప్రభుపాద్ వారు చూశారు అక్కడ ఎంట్రన్స్ దగ్గర నించున్నాడు డాను. రాయ్కి చెప్పాడు అనమాట, రాయ్ని పిలిచి చూడు అక్కడ బయట డాన్ నించున్నాడు కదా, మరి మళ్ళీ ఎందుకు వచ్చాడో, ఒకవేళ అతను రావాలనుకుంటున్నాడు మళ్ళీ అటెండ్ అవ్వాలనుకుంటున్నాడంటే మరి అడుగు అతని దగ్గర, మరి డ్రగ్స్ తీసుకొని వచ్చాడా, మరిజీవన తీసుకొని వచ్చాడా. ఒకవేళ డ్రగ్స్ తీసుకొని వస్తే ఇక్కడ అనుమతి లేదు అని చెప్పేసి. సో రాయ్ వెళ్ళి అడుగుతాడనమాట డాన్ని, ఇలా మరి డ్రగ్స్ తీసుకొని వస్తే స్వామీజీ అన్నారు లోపలికి మీకు అనుమతి లేదు అని. సో అప్పుడు డాన్ విని అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతాడు, ఇంకా మళ్ళీ తిరిగి రాడు. ఇప్పుడు ప్రభుపాద్ వారు ఇన్ని రోజులు సహించారు, ఆయనకు తెలుసు వీళ్ళు మెల్లిమెల్లిగా అన్నీ వదిలేస్తారులే, సరిగ్గా మంచి భక్తులుగా మారుతారనే ఉద్దేశంతోనే ఆయన సహిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇటువంటి ఘటన జరిగింది, ఇంకా ఎంత సహించాలి, ఎందుకంటే ఇప్పుడు ఇస్కాన్ స్థాపించారు సంస్థని, మరి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మరి ఒక సరైన స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి కనుక ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకొని ఇంకా అతన్ని వెళ్ళిపోయాడు అనమాట. అతన్ని అనుమతించలేదు అప్పుడు ఇంకా డ్రగ్స్ తీసుకుంటున్నాడంటే. సో దాని తర్వాత ఇంకొకరు వచ్చేసి రేఫెల్ వచ్చేసి ఆయన ప్రవచనాలు అయితే తినేవాడు, అక్కడ ఉండేవాడు స్టోర్ ఫ్రంట్లో, కానీ ఆయన కూడా పెద్దగా సీరియస్గా లేడు భక్తిలో. ఇంకొకటి ఏంటంటే జపం కూడా ఆయన సరిగ్గా చేయడం అనమాట, ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి జపం అంటే ఇంట్రెస్ట్ లేదు. కానీ కీర్తనకు బాగా నచ్చుతుంది, ఆయనకి కీర్తనలో మాత్రం పాల్గొంటాడు. కానీ అక్కడ ఉంటాడు కదా, సరే ఉన్నాడు కదా అని ప్రభుపాద్ వారు అన్నారు ఏదో ఒక సేవ చేయాలని. ఆయనకు ఒకసారి ఒక సేవ ఇస్తారన్నమాట ప్రభుపాద్ వారు. ఒకసారి ఏం జరుగుతుందంటే ప్రభుపాద్ వారు ఏదో కారణంగా లోపల ఉన్నప్పుడే బయట నుంచి లాక్ వేసేస్తారు, ఎవరో లాక్ అయిపోతారన్నమాట ప్రభుపాద్. సో లాక్ పడిపోతుంది బయట. సో అప్పుడు స్టూడెంట్స్ ఆ లాక్ పగలగొట్టేస్తారన్నమాట ఓపెన్ చేయడానికి డోర్. సో ప్రభుపాద్ అన్నారు ఈయనకి రేఫెల్కి, నువ్వు వెళ్ళి లాక్ సరి చేసుకొని రా అని. సో రేఫెల్కి చెప్పాడు. చాలా రోజుల వరకు ఏమీ చేయలేదు, లాక్ని రిపేర్ చేయలేదు. చాలా రోజుల తర్వాత రిపేర్ చేశారన్నమాట, అంటే చాలా సమయం తర్వాత. వెంటనే అది సేవ కూడా చేయలేదు. అలా ఏ సేవ ఇచ్చినా కానీ నిర్లక్ష్యంగా ఉండేవాడు అనమాట. సో ఒకసారి ప్రభుపాద్ వారు వాళ్ళ శిష్యులతో మాట్లాడుతుంటే కూడా సడన్గా వచ్చి ప్రభుపాద్ని డిస్టర్బ్ చేశారు. సడన్గా లేచి ప్రభుపాద్ వారు చెప్పారన్నమాట, అసలు నాకు ఇలా ఉండడం ఇక్కడ స్టోర్ ఫ్రంట్లో మందిరంలో ఇలా ప్రవచనాలు ఇవ్వడం, ఈ జపం చేయడం ఇవన్నీ నాకు ఇష్టం లేదు, ఇవన్నీ నాకు నచ్చవు, ఇది దీనికోసం కాదు నేను పుట్టింది. మా తండ్రి మా డాడీ మంచి బాక్సర్, ఆయన బాక్సింగ్ బాగా చేసేవారు, నేను కూడా బాక్సర్ అవ్వాలి, అసలు నేను అది చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ మందిరంలో అంటే ఈ సెంటర్లో ఇది లేదు, అది బాగలేదు, నాకు అది ఇష్టం లేదు, ఇది చేయదలుచుకోలేదు, అలా ఎన్నో విషయాలు వాగడం స్టార్ట్ చేశారనమాట. అలా గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తారు. వెంటనే ప్రభుపాద్ వారు అన్నారు, అచ్చా నీకు ఏం చేయాలనుకుంటున్నాను, బాక్సర్ అవ్వాలనుకుంటా, వెళ్ళు, నువ్వేం చేయాలనుకుంటావు చెయ్యి, వెళ్ళు, చేయిపో, ఇప్పుడే చేయి అంటాడు. ప్రభుపాద్ వారు అనగానే అతను కొంచెం భయపడిపోతాడనమాట, మళ్ళీ కొంచెం కామ్ అయిపోయి కూర్చుంటాడు, అక్కడే ఉంటాడు మళ్ళీ. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ అనమాట అక్కడ ఉన్నారు ఇప్పుడు. కానీ మెల్లిమెల్లిగా అందరూ కొంతమంది సీరియస్ కూడా అవుతున్నారు, మనం చూద్దామంట. ఇంకా కొంతమంది అలాగే కంటిన్యూ అవుతున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు కూడా. సో ఇంకొక స్టూడెంట్ వచ్చేసి బిల్ గురించి మనం చర్చించుకున్నాం ముందు క్లాసెస్లో కూడా. ఆయన అంతగా సీరియస్గా లేరు,
ప్రాక్టీస్లో, ఆచరణలో. కానీ అతనికి చాలా ఇష్టం ప్రభుపాదులు అంటే. ఇంకా రెగ్యులర్గా ప్రభుపాదుల దగ్గరికి వస్తున్నారు, అటెండ్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ బిల్ బాగా అడ్వర్టైజింగ్ చేస్తారు స్వామీజీ గురించి. రెస్టారెంట్లో అక్కడ ఇక్కడ అని తెలిసిన వాళ్ళందరినీ కూడా, కొత్త కొత్త వాళ్ళందరినీ కూడా స్వామీజీ దగ్గరికి వెళ్ళమని, స్వామీజీని కలవమని, క్లాసెస్ అటెండ్ అవ్వమని, కొత్త మందికి చాలామందిని కూడా, కొత్త వాళ్ళకి కూడా పరిచయం చేస్తూ ఉంటారు ఇస్కాన్ గురించి, స్వామీజీ గురించి, క్లాసెస్ గురించి. అలా ఎంతో కొత్త వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు అనమాట క్లాసెస్కి. కానీ ఆయన మాత్రం అంత రెగ్యులర్గా ఉండేవాడు కాదు. అప్పుడప్పుడు వచ్చేవాడు, అప్పుడప్పుడు వచ్చి క్లాసులు నిద్రపోయేవాడు కూడా. ఒక్కొక్కసారి ప్రభుపాల్ గారు చూసి కొంచెం గట్టిగా క్లాస్ ఇచ్చేవారు అనమాట. ఆయన నిద్ర నుంచి కూడా మేలుకునేవాడు. అలా మేలుకొని తర్వాత ప్రశ్నలు అడిగేవాడు. ఒక ఛాలెంజింగ్గా ప్రశ్న అడిగేవారు. ప్రభుపాల్ దాన్ని జవాబు ఇచ్చిన తర్వాత ప్రభుపాల్ ఓకే నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా అంటే, లేదు ఇంకా నాకు దొరకలేదు సమాధానం. సో ప్రభుపాల్ మళ్ళీ దాన్ని ఇంకా ప్రశ్నకి మళ్ళీ సమాధానం విస్తృతంగా చెప్పిన తర్వాత మళ్ళీ అడుగుతారు. మళ్ళీ అనేవారు, లేదు నేను ఇంకా సంతృప్తి చెందలేదు. మళ్ళీ ప్రభుపాల్ ద్వారా అలా ఎన్నోసార్లు చెప్పిన తర్వాత అప్పుడు ఒప్పుకునేవాడు, ఇప్పుడు నాకు సమాధానం దొరికింది, నేను సంతృప్తి చెందాను అని. సో అలా వ్యవహరించేవాడు. కానీ ఎప్పుడైతే ప్రభుపాల్ వారు కీర్తన స్టార్ట్ చేసేవారు, అందరికన్నా మొట్టమొదటిది ఫస్ట్ లేచి నిలబడి నృత్యం చేసేది బిల్ అనమాట. సో ప్రభుపాల్ వారు చూసేవారు, ఆయన 2 చేతులు ఎత్తి ఎలాగైతే అక్కడ పిక్చర్లో ఫోటోలో చైతన్య మహాప్రభు నృత్యం చేస్తున్నారో ఆ విధంగా నృత్యం చేస్తున్నారు అన్నమాట. సో ప్రభుపాల్ వారు చూసి అది సంతృప్తి చెందేవారు. ప్రభుపాల్ వారు అనేవారు, ఈయన చైతన్య మహాప్రభులాగా నృత్యం చేస్తున్నాడు బిల్లు చాలా బాగా అని. కానీ ఇంకా ఆయన అలా అప్పుడప్పుడు ఏమైనా చిన్న డబ్బులు కూడా ఏమైనా దగ్గర ఉన్న సంపాదించిన ఏదైనా కొన్ని చిన్న అమౌంటే కానీ ప్రభుపాల్ ద్వారాకి వచ్చి ఇచ్చేవారు కూడా సేవ కోసం అనేసి. కానీ డే టైంలో ఆయన బయట తిరిగేవాడు, బయట మళ్ళీ సిగరెట్లు కూడా తాగేవాడు అనమాట. ఇంకొకటి ఆయనకు నచ్చింది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు కొంచెం సీరియస్ అయిపోతున్నారు, ఇంకా అంతేకాకుండా సీరియస్గా అనుసరించడమే కాకుండా స్వామీజీని, ప్రభుపాద్ని, ఆయనను గురువుగా చాలా ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఆయన కోసం పెద్ద ఆసన చేసేసారు. ఆయన్ని చాలా గొప్పగా ఎంతో ఎత్తు స్థాయిలో ఆయనని పూజిస్తున్నారు, అంటే ఆరాధిస్తున్నారు, ఆచరిస్తున్నారు. ఇంత అవసరం లేదు అని ఆయన అనుకునేవాడు, అలా అనేవాడు కూడా. సో ఒక్కొక్కరు చేతన మనోభావన అన్నమాట. ఇంకొకరు వచ్చేసి కార్ల్. ఇప్పుడు కార్ల్ గురించి మనం చర్చించుకుంటే, ఆయన ఫస్ట్లో బాగా హెల్ప్ చేస్తారు ప్రభుపాల్ వారికి. మీకు గుర్తుంటే ఆ డేవిడ్ యొక్క ప్రమాదకరమైన పరిస్థితిని ఆయన ఉత్పన్నం చేసినప్పుడు ప్రభుపాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాల్సినప్పుడు ఆయన కాళ్ళకే ఫోన్ చేస్తాడు. కాళ్ళే ప్రభుపాల్ దాన్ని తన ఇంటికి తీసుకెళ్ళిపోతారు ఫైనల్గా వెంటనే. సో వాళ్ళ ఇంట్లోనే ప్రభుపాల్ వారు ప్రవచనాలు ఇవ్వడం, ప్రోగ్రామ్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఆయన భార్య ఈవా ఆమెకు నచ్చకపోవడం, తర్వాత ఇంకా ప్రభుపాల్ వారిని ఇక్కడ కొత్త స్థలానికి షిఫ్ట్ చేయడానికి కూడా ఆయన హెల్ప్ చేస్తారు. అంతేకాకుండా ఆ లాయర్ని కూడా తీసుకొస్తారు. ఇస్కాన్స్ లీగల్గా ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఆయన ఒక సహాయం చేస్తారు. కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది కార్లు రావడం కూడా కొంచెం. అంతేకాకుండా వస్తున్నాడు అప్పుడప్పుడు. ముఖ్యంగా ఆయనకి ఇంకో విషయం నచ్చింది ఏంటంటే, ఇక్కడ వీళ్ళు బాగా ఎక్కువగా నృత్యం చేసి, గట్టిగా కీర్తనలు చేసి, గట్టిగా పాడడం, నృత్యం చేయడం, వైల్డ్గా కీర్తనలు చేయడం ఆయనకు కొంచెం నచ్చలేదు. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ కొంచెం కొత్త క్రౌడ్, వేరే క్రౌడ్ వస్తుందన్నమాట. అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే, ఆయన వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు ప్రభుపాల్ వారి దగ్గరగా ఆయనతో పాటు ఉండేవారు, ఆయనతో పాటు ఎక్కువ సమయాన్ని గడిపేవారు. అంతేకాకుండా కీర్తనలు కూడా కొంచెం డిఫరెంట్ క్రౌడ్, అక్కడ ఉన్న క్రౌడ్ వేరు, ఆయన ఇంటి దగ్గర ఉన్న క్రౌడ్ వాళ్ళు అటెండ్ అయ్యేవారు, కొంచెం వేరుగా ఉండేవి. ఇలా డ్యాన్సింగ్ కీర్తన ఉండేది కాదు అక్కడ. ఇక్కడేమో డ్యాన్సింగ్ కీర్తన చేస్తున్నారు. ఈయనకి నచ్చలేదు అది. ఒక్కొక్కరిది లైక్స్, డిస్లైక్స్. సో కరోల్ ఆమెకు కూడా డ్యాన్సింగ్ కీర్తన్స్, వైల్డ్ కీర్తన్స్ నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే, ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్కి కూడా ఇవన్నీ ఇష్టం లేదు. అది కూడా ఒక కారణం. ఆమె కూడా కొంచెం తక్కువగానే కొంచెం ఇప్పుడు వస్తుందన్నమాట ప్రోగ్రామ్స్కి. అవి కూడా ఇన్వాల్వ్ అవ్వడం కొంచెం తక్కువ అయిపోయింది. ఇంకొకరు వచ్చేసి జేమ్స్ గ్రీన్. ఆయన చూశాడనమాట. జేమ్స్ గ్రీన్ చూసి వీళ్ళందరూ చాలా సీరియస్ అయిపోతున్నారు. కొంతమంది ఎందుకంటే ప్రభుపాల్ వారితో అనుసరించి బాగా అడ్వాన్స్ అవుతున్నారు ఫాస్ట్గా. సో ఆయన చూసి, ఇంత సీరియస్గా అయితే నేను అవ్వలేను, ఇంత సీరియస్ కమిట్గా అయిపోయి ఇంత మంచి శిష్యులుగా నేను మారలేను, నేను ఉన్నట్టుగానే ఉంటాను, నా వల్ల కుదరదు ఇంత సీరియస్ అవ్వడం అని ఆయన ఎలాగైతే ఆయన ముందు నుంచి ఉన్నాడో అలాగే కంటిన్యూ అవుతున్నాడు అంతే. పెద్దగా మార్పు లేదనమాట. అలా
ఇంకొకరు రాబర్ట్ నెల్సన్. ఆయన ముందు నుంచి అప్ టౌన్లో ఉన్నప్పుడు, సిటీలో ఉన్నప్పటి నుంచి ప్రభుపాద వారికి పరిచయం, అక్కడ నుంచి క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. ఆయన ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ప్రభుపాద వారి దగ్గరికి వస్తున్నారు, అటెండ్ అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సీరియస్ అవ్వట్లేదు, భక్తిలో సీరియస్ అవ్వట్లేదు, కానీ అలా కంటిన్యూ చేస్తున్నారు అంతే. ఒకటి ఏంటంటే వీళ్ళు పాత వాళ్ళు కొంతమంది కొంచెం వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, అలాగే టచ్లో ఉంటున్నారు ప్రభుపాదలో, అప్పుడప్పుడు ప్రోగ్రామ్ కూడా వస్తున్నారు, కొంచెం తక్కువ అయిపోయినాయేమో, రెగ్యులర్ రావట్లేదేమో. కానీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు అడ్వాన్స్ అవ్వట్లేదు. పాత వాళ్ళైనా కానీ భక్తిని సీరియస్గా తీసుకోవట్లేదు. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళు, ఇక్కడ కొత్త సెంటర్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా సీరియస్గా తీసుకొని ప్రభుపాద వారు చెప్పిన విషయాల్ని సీరియస్గా అనుసరిస్తున్నారు. ఇంకా కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. సో ఇక్కడ ఒక చేంజ్ జరుగుతుందన్నమాట. పాత వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు ప్రభుపాదకి అంత సన్నిహితంగా లేరు ముందున్న విధంగా. ఇప్పుడు కొత్త వాళ్ళు ఇప్పుడు కీత్, హోవార్డ్, వ్యాలీ, ఇంకా మిగతా వాళ్ళు వస్తారు. వీళ్ళందరూ ఇంకా ఎక్కువగా ప్రభుపాద వారికి సన్నిహితంగా మారుతున్నారు అనే విషయాన్ని వీళ్ళు అందరూ కూడా గమనించారు. అది మార్పు అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. సో ఇంకా కొత్త వాళ్ళు ఎవరు జాయిన్ అయ్యారు? ఇప్పుడు మనం కొంతమందిని లాస్ట్ టైం చూసుకున్నాము, హోవార్డ్, వ్యాలీ, వీళ్ళందరూ కూడా, కీత్. ఇప్పుడు ఇంకా కొంతమంది ఇక్కడ వస్తారు, వాళ్ళ గురించి కూడా మనం చూద్దామంట. ఒకరి పేరు వచ్చేసి బ్రూస్ స్కార్ఫ్. ఆయన న్యూయార్క్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అనమాట. ఆయన అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. తన రూమ్మేటు ఆయనకు చెప్పారనమాట ఈ స్వామీజీ గురించి. ఏమని, నేను ఇక్కడ ఒక ప్రోగ్రాంకి వెళ్ళాను, ఒక సెంటర్కి, అక్కడ స్వామీజీ ఉన్నారు, ఆయన ప్రవచనం ఇస్తాడు, కీర్తన చేస్తున్నాడు, ఆయన కొంచెం స్పెషల్, కొంచెం డిఫరెంట్. కానీ ఆయన లెక్చర్ ఇస్తున్నప్పుడు అక్కడ టేప్ రికార్డర్ యూజ్ చేసి దాన్ని రికార్డ్ చేస్తున్నాడు. ఆ టేప్ రికార్డర్ ఎందుకు యూజ్ చేస్తున్నాడు? ఈయన ఆధ్యాత్మిక గురువు అయినప్పుడు ఆధ్యాత్మిక గురువుకి టేప్ రికార్డర్ యూజ్ చేయడం ఏంటి, నాకు అర్థం కాలేదు అసలు ఈయనేంటి అని ఆయన అడుగుతున్నాడు అనమాట బ్రూస్ని. బ్రూస్ ఏమో అది విన్నాడు, కానీ ఆయన ఏం ఆ టేప్ రికార్డర్ గురించి పట్టించుకోలేదు. ముఖ్యంగా ఏంటంటే బ్రూస్కి భారతీయ సంస్కృతి, ఇంకా భారతీయత గురించి, భారతదేశం గురించి, దాని యొక్క సిద్ధాంతం గురించి ఆయనకు చాలా అభిరుచి అనమాట ఎక్కువగా. ఆయన ఆల్రెడీ ఒకసారి భారతదేశానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ నుంచి గణేశుడిది, శివుడిది చిత్రపటాలు కూడా తెచ్చుకున్నాడు. అంతేకాకుండా గాంధీ మీద ఒక పుస్తకాన్ని కూడా తెచ్చుకున్నాడు అక్కడ నుంచి కొని. అక్కడ భారతదేశపు సినిమాలు, ఇంకా మ్యూజిక్, ఇవన్నీ కూడా వినడం, వాటి పట్ల కూడా ఆకర్షితుడయ్యాడు. ఇంకా భగవద్గీత కూడా తెచ్చుకున్నాడు. ఆ భగవద్గీతను కూడా చదివేవాడు రెగ్యులర్గా. దీంతో పాటే ఎల్ఎస్డి అనే మత్తు పదార్థాన్ని కూడా, డ్రగ్స్ని కూడా తీసుకునేవాడు అనమాట. ఎందుకంటే అప్పట్లో ఏంటంటే అందరూ కూడా మనం చర్చించుకున్నాం కదా ఒకసారి ముందు, ఎల్ఎస్డి అనే ఒక డ్రగ్ చాలా ఫేమస్ అనమాట. మీరు ఆధ్యాత్మికంగా మీ మనస్సు, మీ చేతన అంత వికసితం అవ్వాలి, ఇంకా రకరకాల ఆధ్యాత్మిక లాభాలని మీరు చూడాలి, తెలుసుకోవాలి అంటే మీరు ఎల్ఎస్డి తీసుకోవాలని ఒక ప్రచారం అప్పట్లో. అందుకే ప్రతి ఒక్కరు ఎల్ఎస్డితో ప్రయోగాలు చేసేవారు అనమాట. సో ఆయన కూడా ఎల్ఎస్డితో అలా ప్రయోగాలు చేసేవారు, అదే ఆశించి. సో ఇంకొకరు వచ్చేసి అప్పుడు కొత్తగా వచ్చేవారు ఎవరు అంటే, జాయిన్ అయ్యారు అక్కడ కొత్త సెంటర్లో అంటే చక్ బార్నెట్. ఆయన చాలా యంగ్ అనమాట, యువకుడు, 18 ఏళ్ళ సంవత్సరాలు వయస్సు. ఆయన ఫ్లూటిస్ట్ అనమాట, ఫ్లూట్ వాయించేవాడు, జాజ్ ఫ్లూటిస్ట్. సో ఆయన అక్కడున్న ప్రోగ్రామ్స్లో, కార్యక్రమాల్లో, ఫ్లూట్ వాయించే ప్రోగ్రామ్స్లో వెళ్తూ ఉండేవాడు. అంతేకాకుండా ఆయనకు కూడా కొంచెం యోగా వీటన్నిటిపైన ఇంట్రెస్ట్ కాబట్టి హఠయోగా వెళ్ళి నేర్చుకునేవాడు. ఇతను కూడా ప్రయోగాలు చేసేవాడు ఎల్ఎస్డితో. దాంతోపాటే ఇతనికి కూడా ఒక మిత్రుడు చెప్పాడనమాట ఇలా స్వామీజీ గురించి. ఇక్కడ ఒక స్వామీజీ ఉన్నారు, ఆయన ఇలా ఆధ్యాత్మికత గురించి నేర్పిస్తూ ఉంటారు, వెళ్ళమని. సో ఇలా తెలుసుకొని అతను కూడా వెళ్ళడం జరిగింది. ఇంకొకరు వచ్చేసి స్టీవ్ గువారినో. సో ఈయన కూడా ఆల్రెడీ బ్రూక్లిన్ కాలేజీలో 1961లోనే ఆయన డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. 2 సంవత్సరాలు అమెరికాలో నేవీలో కూడా పనిచేశాడు. అంటే ఫోర్స్ఫుల్గా, ఆయనకి ఇష్టం లేదు అయినా కానీ పనిచేయవలసి వచ్చింది. అంతేకాకుండా తర్వాత అక్కడ ప్రెసిడెంట్ చనిపోయిన తర్వాత ఆయన ఇంకా ఆ జాబ్ నుంచి ఆయనకు ఫ్రీ చేశారు. దాని తర్వాత ఆయనకి ఇష్టమైన కథల పుస్తకాలు ఆయనకు చాలా ఇష్టం రాయడం. సో ఆయన రాసేవాడు అనమాట, రైటర్, ఆథర్. సో ఆయన పుస్తకాలు రాస్తుండేవాడు, ఆయన హాబీ, అది ఇష్టం ఆయనకి. ఆయన కూడా ఎల్ఎస్డితో ప్రయోగాలు చేసేవారు ఇదే ఉద్దేశంతో, భగవంతుడిని, ఆధ్యాత్మికతను అర్థం చేసుకొని అనుభవించడానికి, అనుభూతి చెందడానికి. ఇంకొకటి మరి జీవన విధానం కొనసాగించడం కోసం ఆయన ఒక జాబ్ కూడా చేసేవాడు. వెల్ఫేర్ ఆఫీస్ అనే ఒక ఆఫీస్లో ఆయన ఒక జాబ్ చేసేవారు అనమాట, ఉద్యోగం చేసేవారు. ఆయన ఒకరోజు అలా లంచ్ టైంలో, గంట సేపు ఆయనకు లంచ్ అవర్ ఉంటుంది. ఆ లంచ్ టైంలో బయట నడుచుకుంటూ వెళ్తున్నాడు గల్లీలో. అప్పుడు ఆయన ఇక్కడ చూశాడనమాట,
ఇలా మన సెంటర్ది ఇక్కడ గ్లాస్ విండో పైన రాస్తుందన్నమాట. భగవద్గీత క్లాసులు వారానికి 3 సార్లు. అది అనౌన్స్మెంట్ చూసి ఆయన కూడా ఇంట్రెస్ట్ అయ్యాడు. ఓకే, ఇక్కడికి వచ్చి మనం అటెండ్ అవుదాం క్లాసెస్ అని. సో వీళ్ళందరూ కూడా వస్తారు, క్లాస్ అటెండ్ అవుతారు. ఫస్ట్ టైం చూస్తారు ప్రభుపాల్ వారిని, చూసి ముగ్ధులైపోతారు. ఈ స్టీవ్ చూసి ప్రభుపాల్ వారు ఆయనకు బుద్ధలా కనిపిస్తాడు. బ్రూస్ రాగానే చూస్తారు. ప్రభుపాల్ వారు ఆయన్ని డైరెక్ట్గా చూశారన్నమాట. చూడగానే ఆయన అనిపించింది ప్రభుపాల్ వారు నన్ను ఒక చూపులో నన్ను మొత్తం స్కాన్ చేసేస్తున్నారని. ఆయన అలా ప్రభుపాల్ వారి తర్వాత హరికృష్ణ కీర్తన చేస్తే ముగ్ధుడైపోతాడు. ఇప్పటివరకు నేను విన్న దాంట్లో అన్నిటికన్నా బెస్ట్ మ్యూజిక్ అనుకుంటాడు. తర్వాత ప్రభుపాల్ వారు చెప్తారు, మీరు హరికృష్ణ చెప్పించాలి, ఈ విధంగా మీరు భక్తిని పాటించాలంటే వెంటనే స్వీకరించేస్తాడు. చక్క కూడా చూసేసి వెంటనే ప్రభుపాల్ వారి ఆయన చూడగానే ఆ ప్రభుపాల్ వారి పట్ల ఆకర్షితుడైపోతాడు. ఈ విధంగా తర్వాత వాళ్ళు మళ్ళీ రెగ్యులర్గా రావడం అనేది కూడా జరిగింది. ఇంకా ప్రభుపాల్ వారు వెళ్ళి అపార్ట్మెంట్లో కూడా కలిసేవారు, ప్రభుపాల్ ప్రశ్నలు అడిగేవారు, సంభాషణలు జరిగేవి. సో వీళ్ళ గురించి కూడా మనం కొంచెం చూసుకుందామంటే ఏం జరిగింది అనేది. సో ఇలా ఒకసారి బ్రూస్ వ్యాలీతో అంటున్నాడు అనమాట, నేను భారతీయత గురించి, నాకు భారతదేశం గురించి, సంస్కృతి గురించి, సిద్ధాంతం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకుని పెద్ద ప్రొఫెసర్ అవుదాం అనుకుంటున్నాను, భారతదేశానికి వెళ్ళి అన్నీ నేర్చుకుందాం అనుకుంటున్నాను భారతదేశం గురించి అని. అప్పుడు వ్యాలీ అన్నాడు, నువ్వు భారతదేశానికి వెళ్ళడం ఎందుకు, ఇక్కడ మనకు స్వామీజీ ఉన్నాడు, భారతదేశం నుంచి వచ్చారు, భారతదేశం మన దగ్గరకు వచ్చేసింది. సో స్వామీజీని వెళ్ళి నీకు ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఏం జ్ఞానం కావాలా అన్నీ స్వామీజీ గురించి తెలుసుకోవచ్చు కదా స్వామీజీ దగ్గర నుంచి అంటే, అవును కరెక్టే అనేసి ఇంకా ఆయన మనసు మార్చుకొని ఇప్పుడు స్వామీజీ దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట. అలా అన్ని విషయాలు భారతదేశం గురించి ఆయనకు ఆసక్తి, భారత సంస్కృతి, మన ఆచారాలు అన్నీ తెలుసుకోవడానికి. సో ఈ విధంగా బ్రూస్ ఒకసారి వెళ్ళి మాట్లాడతారు, ఆయన గురించి ప్రభుపాల్ వారికి చెప్తారు. సో ప్రభుపాల్ వారు కూడా ఆయన గురించి వింటారు. ఓ బ్రూస్, నీ పేరు బ్రూసా, బ్రిటిష్లో కూడా నేను ఉన్నప్పుడు భారతదేశంలో ఒక లార్డ్ బ్రూస్ అని ఉండేవాడు, ఆయన ఒక జనరల్, ఆయన కూడా ఉండేవాడు అని ప్రభుపాల్ వారు కూడా అన్నారు. ఇంకా తర్వాత మెల్లిమెల్లిగా బ్రూస్తో మాట్లాడుకుంటూ చైతన్య మహాప్రభు గురించి కూడా ఆయనకి చెప్పారు బ్రూస్కి ప్రభుపాల్ వారు. అలా చెక్ కూడా ఒకసారి ప్రభుపాల్ వారి దగ్గరికి వెళ్ళి అపార్ట్మెంట్లో అడిగారనమాట, మీరు నాకు రాజయోగ దీన్ని నేర్పించగలరా అని. సో చెక్ ఇలా అడిగారు, రాజయోగ నేర్పించగలరా అని. సో అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, తప్పకుండా, ఎందుకు కాదు, ఎందుకు నేర్పించను. భగవద్గీతలో ఓపెన్ చేసి 6వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం తీసి చూపించారన్నమాట. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనః. అన్నిటికన్నా రాజయోగి అందరికన్నా ఉత్తమమైన యోగి, టాప్ మోస్ట్ యోగి ఎవరు అంటే ఎవరైతే కృష్ణుని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటాడు, స్మరిస్తూ ఉంటాడు. సో ఈ కృష్ణ భావనామృతమే అన్నిటికన్నా ఉత్తమమైన యోగా సిస్టమ్. సో ఇదే నువ్వు పాటించు. అప్పుడు ఆయన అంటాడనమాట చక్కు, నాకు అప్పుడప్పుడు ఇలా నా హెడ్లో ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది, లైట్ నా నుదుటిలో లైట్ వెలుగుతుంది. ప్రభుపాల్ లైట్ లేదేం లేదు, అదొక భ్రమ అంతే. సో ప్రభుపాల్ వారు డైరెక్ట్గా చెప్పేశారనమాట. సో అప్పటి నుంచి ఆయన కరెక్ట్ ప్రభుపాల్ వారు చెప్పింది ఒక భ్రమ మాత్రమే అని వదిలేశారన్నమాట దాన్ని. సో ఇలా రకరకాల ప్రశ్నలు, రకరకాల విషయాలు అడుగుతుండేవారు ప్రభుపాల్. స్టీవ్ కూడా ఒకసారి వెళ్తాడు అలాగే. ఒకసారి వెళ్ళినప్పుడు ప్రభుపాల్ వారికి చెప్తారనమాట, అంటే నాకు కూడా కొంచెం జ్ఞానం ఉంది, భారత విషయాలు తెలుసు, నేను పుస్తకాలు చదివానని కొంచెం ప్రభుపాల్ వారికి చెప్తూ, నేను గాంధీ యొక్క జీవిత చరిత్రను చదివాను, పుస్తకాన్ని, ఆటోబయోగ్రఫీ, ఆయన యొక్క జీవిత చరిత్రను చదివాను, అది ఎంతో అద్భుతంగా ఉంది, గొప్పగా ఉందని. ప్రభుపాల్ వారు అంటారు, ఏం గొప్పగా ఉంది అందులో అంటే ఆయన సత్యంతో రకరకాల ప్రయోగాలు చేశారు. సత్యంతో ప్రయోగాలు చేస్తారు ఎవరైనా, సత్యం దాంట్లో ప్రయోగాలు చేసేది ఏమిటి. సో ఆ విధంగా చెప్పేసరికి ఆయన అంటాడు, స్టీవ్ అంటాడు, నాకున్న అహంకారాన్ని అంతా కూడా ధ్వంసం చేస్తారు స్వామీజీ ఆ క్షణంలో. తర్వాత నేను సరైన భగవద్గీత చూపించాను, నా దగ్గర ఒక భగవద్గీత ఉందని. సో స్వామీజీ చూశారు, వెనకాల హిందూ అనేదో రాస్తుంది. సో ప్రభుపాల్ వారు అన్నారు, హిందూ అనే శబ్దం మొత్తం భగవద్గీతలో ఎక్కడా లేదు, శాస్త్రాల్లో రాసలేదు, అది బయట వాళ్ళు ఇచ్చిన పేరు. సో అలా చెప్పారనమాట. ఇంకొకసారి మళ్ళీ కలిసినప్పుడు స్టీవ్ హరే కృష్ణ.
కలిసినప్పుడు స్టీవ్ కలుస్తాడనమాట. స్టీవ్ కలిసి అప్పుడు వాళ్ళు స్టూడెంట్స్తో మాట్లాడుతున్నారు ప్రభుపాల్ వారి అపార్ట్మెంట్లో. సో స్టీవ్ లంచ్ టైంలో వస్తాడనమాట. లంచ్ టైంలో వచ్చి కలుస్తాడు ప్రభుపాల్ వారిని. అంటే ముఖ్యంగా ఏదైనా పుస్తకాలు తీసుకుందాం ప్రభుపాల్ వారి దగ్గర నుంచి కొనుక్కుందామని. సో అడుగుతారనమాట, నాకు అక్కడ భాగవతం మీ సెట్ని కొనాలనుకుంటున్నాను 3 పుస్తకాలని అని. సో అప్పుడు స్టీవ్ అలా అనగానే ప్రభుపాల్ వారు అంటారు, అక్కడ ఉన్న ఒక వ్యక్తిని చెప్తే అతను ఆ 3 పుస్తకాలు భాగవతం తీసిస్తారు ఆయనకి సెట్ చేతిలోకి. సో ఆయన చూస్తాడు, ఇది భారతదేశం నుంచి కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది అనమాట. రెడ్ కలర్లో ఉంది, బ్రిక్ రెడ్ కలర్లో. ఇటువంటి ప్రింటింగ్ ఎప్పుడు చూడలేదు ఆయన, ఎందుకంటే అమెరికాది కాదు, భారతదేశంది. అది చూసి ఆయనకు బాగా నచ్చుతుంది. సరే తీసుకుందాం అనుకొని అడుగుతాడు ఎంత అని. సో ప్రభుపాల్ వారు అంటారు, ఒక బుక్ $6, 3 పుస్తకాలు ఉన్నాయి, సో $18 అవుతుంది. సో ఆయన దగ్గర $20 ఉంటాయన్నమాట. చూస్తారు ప్రభుపాల్ వారు అంతా హ్యాండిల్ చేస్తున్నారు, ఆయనే చెప్తున్నాడు. సో ఆయన చేతికి ఇస్తారు. ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా అంటే చేంజ్ రిటర్న్ ఏమి తీసుకోడు, $20 ఇచ్చేస్తాడనమాట. ఇచ్చేసి ఇంకా పుస్తకాలు తీసుకొని తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటారు. ప్రభుపాల్ వారు అంటారు, కూర్చోమంటారు. కూర్చొని నువ్వు కూడా విను, వీళ్ళందరికీ చెప్తాను, నేను నీకు కూడా చెప్తాను విను అని. కానీ స్టీవ్ అంటాడు, అంటే నేను కొంచెం లంచ్ అవర్లో వచ్చాను, గంటసేపు మాత్రం నాకు సమయం ఇచ్చారు. సో నేను పుస్తకాలు తీసుకుందామని గంటసేపట్లో మిమ్మల్ని కలిసి వచ్చాను. సో నేను వెంటనే వెళ్ళిపోవాలని వెనక నుంచి మెల్లిగా వెళ్ళిపోతారు. ప్రభుపాల్ వారు నవ్వుతారనమాట, సరే అని. అంటే ఇతనేమి టైంపాస్ క్యాండిడేట్ కాదు, ఇతను ఒక జాబ్ కూడా చేస్తున్నాడు, బాధ్యతాయుతమైన జీవితాన్ని నెరవేరుస్తున్నాడు అనే ఉద్దేశంతో ప్రభుపాల్ వారు నవ్వుతూ సరే అని పొమ్మంటారు. ఆయనకు అనుమతినిస్తారు. సో అలా అనమాట. సో ఇంకొకసారి స్టీవ్ వచ్చినప్పుడు ఈసారి భాగవతం కోసేపు ఇప్పుడు ఆయన చదవడం స్టార్ట్ చేస్తారన్నమాట. చదివిన తర్వాత ఆయనకు ఒక విషయం బాగా నచ్చుతుంది. ఆయనకి ఏం అర్థమైందో ప్రభుపాల్ వారికి చెప్దాము, అసలు ప్రభుపాల్ వారి యొక్క ప్రతిక్రియ ఎలా ఉంటుందని తెలుసుకుందామనే ఉద్దేశంతో మళ్ళీ వెళ్తారు. ఇంకోసారి వెళ్ళినప్పుడు స్టీవ్ ఆయన చెప్తారు, స్వామీజీ మీ యొక్క పుస్తకం నేను భాగవతం చదువుతున్నాను, నాకు బాగా నచ్చింది. ఈ భాగవతంలో ఒక విషయం బాగా నాకు నచ్చింది, అర్థమైంది. ఏంటంటే నేను చదువుతున్నాను, వ్యాసదేవ్ ఒకసారి ఎన్నో వేదిక గ్రంథాలని రచించిన తర్వాత, ఎన్నో పురాణాలు ఉపనిషత్తులు అన్నీ రచించిన తర్వాత కూడా ఎంతో నిరుత్సాహంతో నిండిపోయాడంట. అతనికి మొత్తం అసలు ఏమాత్రం ఆనందం కలగలేదంట. అలాంటప్పుడు ఆయన గురువు నారదముని వచ్చి ఆయనకు చెప్పాడు, ఇక్కడ నువ్వు ఎన్నో పుస్తకాలు రచించావు, కానీ కృష్ణుడి లీలలను నువ్వు సంపూర్ణంగా ఎక్కడ పెద్దగా వర్ణించలేదు. అందుకే నేను ఒక పుస్తకం రాయి, శ్రీమద్ భాగవతం, అందులో కృష్ణుడి లీలలను విస్తృతంగా వర్ణించు, గొప్పగా వర్ణించు, అప్పుడు నువ్వు అసలైన ఆనందాన్ని అనుభవించగలవు, సంతృప్తి చెందగలవు అని చెప్పారు. నాకు అప్పుడు అర్థమైంది, ఎందుకంటే నేను కూడా ఆథర్ని, నేను కూడా పుస్తకాలు రచిస్తాను. సో నాకు ఎలా మనం అసలైన ఆనందాన్ని పొందవచ్చు ఇలా కృష్ణుడి లీలని రచించే అనే విషయాన్ని నాకు బాగా నచ్చింది అని చెప్తారు. ప్రభుపాల్ వారు విని అతన్ని అంటారు, కూర్చోచక్క, నువ్వు నీకు ప్రసాదం ఇస్తాను. ప్రసాదం ప్రభుపాల్ వారు, సో మిరపకాయ అనేసి ప్రభుపాల్ వారు, అయ్యో నీకు కారం తగిలిందా, మిరపకాయ కారం, సరే అనేసి వెంటనే ప్రభుపాల్ వారు రైస్, హాట్ రైస్ని మిల్క్ పాలలో వేసి బనానా స్లైస్ చేసి అందులో వేసేస్తారన్నమాట. బనానా స్లైస్ చేసి అందులో వేసేసి ఇది నువ్వు తీసుకో, నీ కారం తగ్గిపోతుంది అని చెప్తారనమాట. ఇంకా నెక్స్ట్ మళ్ళీ బ్రూస్ కూడా ఆయనకు కూడా కొంచెం భారతదేశం గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతుంటారు. ఒకసారి సందర్భంలో ప్రభుపాల్ వారితో మాట్లాడుతూ ఆయన చెప్పారు, నేను భారతదేశం వెళ్ళినప్పుడు ఏమేమి చేశాను, ఏమేమి చూశాను, అక్కడ ఏమేమి తెలుసుకున్నాను, అలా చెప్తూ ఆయన చెప్తాడనమాట. అక్కడ నేను ఒక అమ్మాయితో కూడా నాకు పరిచయం అయింది. సో ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్ని కూడా నేను అక్కడ చేసుకున్నాను, ఆమె ఫ్రెండ్షిప్ చేసుకున్నాను. సో ఆమె ఫోటో కూడా నేను ఎప్పుడు నా పర్స్లో పెట్టుకొని చూస్తూ ఉంటాను, తిరుగుతూ ఉంటాను. నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఆమె అని, భారతదేశం నుంచి అని. సో ప్రభుపాల్ వారు సరే ఒకసారి ఫోటో చూస్తానంటాడు. సో అతను వెంటనే పర్సులోంచి ఫోటో తీసి ప్రభుపాద్ చూపిస్తారు. ప్రభుపాద్ చూసి, నాట్ సో ప్రెటీ, అంత అందంగా ఏం లేదు, భారతదేశంలో ఈమె కన్నా ఎంతో అందమైన స్త్రీలు ఉన్నారు అని అంటారన్నమాట ప్రభుపాద్. అనగానే అతను అనిపిస్తుంది, అరే నేను నా గర్ల్ ఫ్రెండ్, నేను సెలెక్ట్ చేసుకున్న గర్ల్ ఫ్రెండ్కి అంత అందంగా లేదా, ఇది ప్రభుపాద్ స్వామీజీ అంటున్నారు, ఇంతకన్నా ఎంతో అందమైన స్త్రీలు ఉంటారు భారతదేశంలో అంటున్నారు, నేను అనవసరంగా ఈమెను గర్ల్ ఫ్రెండ్గా చేసుకున్నాను సరిగ్గా తెలియక అనేసి ఇంకా ఆయనకి ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. ఆ క్షణం నుంచి ఆ అమ్మాయి పైన ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది.
అతను ఆ ఫోటోని ఇంకా వదిలేస్తారు. ఇంకా అది ఎప్పుడు ఆ అమ్మాయి ఫోటోని కూడా చూడరు అనమాట, మర్చిపోతారు కూడా ఆ అమ్మాయి గురించి. సో ఈ విధంగా అన్ని రకాల విషయాలు చర్చించుకుంటూ ఉండేవారు ప్రభుపాల్ వారు. చాలా ఆసక్తికరంగా, వినూత్నంగా ప్రభుపాల్ వారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వాళ్ళని ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారనమాట. సో అలా ఇప్పుడు అందరూ సీరియస్ అవుతున్నారు. ఒకరోజు ఆనంద్ ఆశ్రమం మీకు గుర్తుందనుకుంటాను. డాక్టర్ మిశ్రా యోగో స్టూడియో సిటీలో చిన్నగా ఉంటుంది, కానీ అవుట్స్కట్స్లో పెద్దగా ఆయనది ఒకటి ఆనందం ఆశ్రమం అని ఆయన కట్టాడు. మనం వచ్చింది ప్రభుపాల్ వారికి ఒకరోజు రమ్మనేసి అక్కడ ప్రోగ్రామ్ చేయమనేసి, వాళ్ళందరికీ ప్రభుపాల్ వారి లెక్చర్ ఇవ్వమనేసి. సో ఇప్పుడు ఆయన లేడు, మిశ్రా భారతదేశానికి వెళ్ళాడు, అక్కడ లేడు. కానీ ఆయన అనుచరులు ఆయన ఒకరోజు చెప్పేస్తారనమాట, అందరికీ అనౌన్స్ చేస్తారు. రేపు మనం పొద్దున మనకి మార్నింగ్ ప్రోగ్రామ్ ఉండదు. సో రేపు పొద్దున మనకు క్లాస్ ఏముండదు. రేపు మార్నింగ్ క్లాస్ బదులుగా మనం పొద్దున్నే ఎర్లీ మార్నింగే మనము ఆనంద్ ఆశ్రమంకి వెళ్దాం అని చెప్తారనమాట. సో వెంటనే వాళ్ళు అక్కడి నుంచి ట్యాక్సీ పట్టుకొని ఒక వెళ్ళిపోతారు. ఇంకొక శిష్యుడు బ్రూస్, ఆయన తన ఫ్రెండ్ కార్ తీసుకొని ఇంకొకరితో కలిసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆనందాశ్రమం చేరుకుంటారు కారులో. సో ఆనందాశ్రమంకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రసాదం తీసుకుంటారు. దాని తర్వాత అక్కడ ఒక మెడిటేషన్ రూమ్ ఉంటుంది, అక్కడ వెళ్ళి అన్ని చూస్తారు. అక్కడ వీళ్ళు ప్రభుపాల్ వారి శిష్యులు అంటే స్టూడెంట్స్ ఇప్పుడు అక్కడ ఆనందం ఆశ్రమంలో యోగా మిశ్రా స్టూడియో యొక్క ఆయన శిష్యులు డాక్టర్ మిశ్రా శిష్యులు ఉంటారు, అనుచరులు ఉంటారు. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. అప్పుడు అందులో ఒకతను అంటాడు, ఇక్కడ లైట్ ఉంది చూసారా, ఇది మా మెడిటేషన్ రూమ్, ఇందులో లైట్ ఉంది చూసారు, ఆ లైట్ పైన ధ్యానం చేయమని మా గురువు గారు నేర్పించారు. అప్పుడు కీత్ అంటారు, మా స్వామీజీ చెప్పారు ఇలా లైట్ పైన ధ్యానం చేయకూడదు, కృష్ణుడి పైన ధ్యానం చేయాలి. సో ఆ విధంగా కొన్ని చర్చించుకుంటారు. ఇద్దరిలో కొన్ని విభేదాలు ఉత్పన్నమవుతాయి అన్నమాట. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా డాక్టర్ మిశ్రా స్టూడెంట్స్ అందరూ కూడా, శిష్యులందరూ కూడా కొంచెం ఎల్డర్లీ అనమాట, వయసైన వాళ్ళు. వీళ్ళేమో ప్రభుపాల్ వారి శిష్యులందరూ కొంచెం యంగ్ క్రౌడ్, యువత అనమాట. సో ప్రభుపాల్ వారు అందరూ అక్కడ వచ్చి కూర్చుంటారు. నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, స్లైడ్ షో, వాళ్ళకు ఫొటోస్ చూపిస్తున్నారు, చిత్రాలని. సో ప్రభుపాల్ వారు చూస్తున్నారు, అందులో కొన్ని భారతదేశపు విభిన్న మందిరాల గురించి కూడా ఫొటోస్ ఉన్నాయి. అవి కూడా చూసి ప్రభుపాల్ వారు చూశారు. మ్యూజిక్ అదంతా అయిపోయింది. స్లైడ్ షో అనమాట. స్లైడ్ షో అయిపోయిన తర్వాత ప్రభుపాల్ వారు ఆహ్వానించారు ప్రవచనం ఇవ్వడానికి. సో ప్రభుపాల్ వారు స్టార్ట్ చేశారనమాట తన ప్రవచనం. సో ప్రభుపాల్ వారు స్టార్ట్ చేస్తారు అందులో డెమోక్రసీ. సో ఈ డెమోక్రసీ అనేది సరైనది కాదు. ఎందుకు అంటే ఇందులో ప్రతి ఒక్కరు ఎన్నుకుంటున్నారు ఎవరు నాయకుడు కావాలని. కానీ ఇలా ఏ ఆధారం మీద ఎన్నుకుంటున్నారు, ఏ కోరికతో ఎన్నుకుంటున్నారు? నా ఇంద్రియ తృప్తి, నా భోగ విలాసానికి ఎవరు దోహదపడతారు, దానికి ఎవరు సహాయం చేస్తారు, అటువంటి నాయకుడిని నేను ఎన్నుకుంటాను. అలా ఎన్నుకుంటున్నారు. ఇలా ఎన్నుకుంటే ఏం లాభం జరుగుతుంది? వాళ్ళ జీవితంలో ఎలా వాళ్ళు భగవద్ధానాన్ని చేరుకోగలరు? సో శాంతి భద్రతలు ఎలా ఉండగలవు సమాజంలో? అందుకనే మనకు కృష్ణ చైతన్యం, కృష్ణ భావనామృతం వలనే సమాజంలో శాంతి భద్రతలు ఏర్పడతాయి అని, కృష్ణ భావనామృతం అనేది ఎంత ముఖ్యమైనది సమాజానికి, ప్రతి ఒక్కరికి అనే విషయం పైన ప్రభుపాల్ వారు ప్రవచనం ఇస్తారు. దాని తర్వాత నెక్స్ట్ కీర్తన జరుగుతుంది. ఈ కీర్తన జరిగినప్పుడు డ్యాన్సింగ్ కీర్తన ప్రభుపాల్ వారు ఆల్రెడీ వీళ్ళందరికీ శిష్యులకు ట్రైన్ చేశారు. సో ఇప్పుడు డ్యాన్సింగ్ కీర్తన చేస్తారు. సో అందరూ సిస్టమేటిక్గా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ మెల్లిమెల్లిగా ఒక విషయం జరుగుతుంది ఏంటంటే, ఈ కీర్తనలో వాళ్ళు కూడా వీళ్ళని ఉత్సాహం చూసి ప్రభుపాల్ వారి శిష్యులు ఉత్సాహం చూసి యోగా మిశ్రా యొక్క స్టూడెంట్స్ కూడా వాళ్ళు కూడా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఆ డ్యాన్స్ చాలాసేపు జరుగుతుంది. అందులో అందరూ కలిసిపోతారనమాట. వాళ్ళ ఏ భేదాలు ఉన్నాయో అన్నీ కూడా తొలగిపోతాయి. అందరూ కలిసి ఎంతో బాగా నృత్యం చేస్తారనమాట. ఈ విధంగా ఎంతో బాగా ప్రోగ్రాం జరిగిపోతుంది. మళ్ళీ వాళ్ళు తిరిగి కారులో ప్రభుపాల్ వారు తన స్టూడెంట్స్తో పాటు తిరిగి సన్ సెంటర్కి వచ్చేస్తారు రాత్రి. సో దాని తర్వాత అప్పట్లో ఏం జరుగుతుందంటే, అమెరికా వాళ్ళు ఈ వియట్నాం దేశం పైన
యుద్ధం చేయాలనే ఉద్దేశంతో రకరకాల దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా అప్పటికే ఒక బాంబులు వేశారనమాట. వియట్నాంలో 2 స్థలాల్లో, హనోయ్ ఇంకా హైపోంగ్ అనే 2 స్థలాల్లో బాంబులు కూడా వేసేసారు. సో తద్వారా ఏంటంటే అంతా అల్లకల్లోలం సృష్టించబడింది. శాంతి భద్రతలు అన్నీ కూడా కొంచెం అతలాకుతలం అయిపోయాయి అనమాట. అందరూ ధర్నాలు ఇవన్నీ చేస్తున్నారు. చాలామంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు అమెరికా చేసే పనులకి. ఏంటి ఇలా అన్ని దేశాలపైన ఎందుకు దాడులు చేస్తున్నారు, బాంబులు వేస్తున్నారు, వేయకూడదు అని. సో యునైటెడ్ నేషన్స్ వాళ్ళకు కూడా నచ్చలేదు అమెరికా చేసే పనులు. అందుకనే ఒక పీస్ విజిల్ అంటే శాంతి నెలకొల్పాలి, ఈ యుద్ధం చేయకూడదు, ఆపేయాలనే ఉద్దేశంతో శాంతి అవసరం అనేది ఒక శాంతి మహాసభ టైప్ అనమాట. ఒకటి హరే కృష్ణ. హరే కృష్ణ. ఏదో చిన్న ప్రాబ్లం అనుకుంటా, అంతరాయం ఇంటర్నెట్ కారణంగా. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మిస్టర్ లారీ బొగట్ అనే ఒక యుఎన్ మెంబరు ప్రభుపాల్ వారికి ఆహ్వానం పంపిస్తారనమాట. మీరు కూడా రండి, ఈ శాంతి సభలో మీరు కూడా వచ్చి పాల్గొనండి, మనమందరం ప్రార్థన చేద్దాం ఇక్కడ శాంతి కోసం అని. సరే అనేసి ప్రభుపాల్ వారు కూడా ఆహ్వానాన్ని స్వీకరించి అందరికి చెప్తారు. సో కొంచెం అంతరాయం వచ్చింది ఇంటర్నెట్ కారణంగా. One second. హరే కృష్ణ. ఇప్పుడు క్లియర్గా ఉందా? ఐ థింక్ నౌ ఇట్స్ ఫైన్. ఐ థింక్ ఇప్పుడు క్లియర్గా ఉంది అనుకుంటా అండి. సో యునైటెడ్ నేషన్స్ నుంచి ఆహ్వానాన్ని స్వీకరిస్తారు ప్రభుపాల్ వారు మిస్టర్ లారీ బొగట్ నుంచి. సో ప్రభుపాల్ వారు అంటారు నెక్స్ట్ డే మార్నింగ్ క్లాస్ ఉండదు, మనము పొద్దున్నే యునైటెడ్ నేషన్స్ దగ్గరకు వెళ్దామని. సో అక్కడ కీర్తన చేద్దామనే ఉద్దేశంతో వెళ్తారు. సో అందరూ కర్తాలు ఇంకా మిగతా వాణిజ్యాలన్నీ తీసుకొని కూడా ట్యాక్స్ పట్టుకొని యునైటెడ్ నేషన్స్ దగ్గరికి వెళ్తారు. అక్కడ యునైటెడ్ నేషన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కీర్తన మొదలుపెట్టేస్తారు. కీర్తన మొదలుపెట్టగానే అక్కడున్న ఇన్ఛార్జ్ వచ్చేసి, అరే ఇక్కడ కీర్తన చేయకూడదు, శబ్దం చేయకూడదు, మనం శాంతి శాంతి నిశ్శబ్దంగా మీరు ప్రార్థన చేయాలంతే అని కీర్తన ఆపేస్తారన్నమాట. కొంచెం అందరూ నిరుత్సాహపడతారు, అరే కీర్తన చేద్దామని వచ్చాం కానీ కీర్తన చేయలేకపోతాం. సో ప్రభుపాల్ వారు అంటారు, సరే 2 గంటల పాటు వీళ్ళ శాంతి సభ ఉంది, సో 2 గంటల పాటు మనం ఇక్కడే కూర్చొని జపం చేద్దామని. సో అందరూ అక్కడే కూర్చొని ఇంకా జపం చేస్తారనమాట. జపం చేసిన తర్వాత అలా 2 గంటలు అయిపోయిన తర్వాత ఆయన అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ చెప్తారన్నమాట, స్వామీజీ మీరు కొంచెం స్పీచ్ ఇవ్వండి ఇప్పుడు అందరికీ. సో సరే అనేసి ప్రభుపాల్ వారు అక్కడ ఒక స్పీచ్ ఇస్తారు. ఏమని అంటే, మీరందరూ కూడా ఇక్కడ ఇలా ఒకరు దేశాలు కొట్టుకుంటున్నాయి, యుద్ధాలు చేసుకుంటున్నాయి, ఇలా చేసుకోకూడదు, మనము శాంతితో ఐకమత్యంతో ఉండాలని మీరు కోరుకుంటున్నారు, అందుకని శాంతి సభ చేస్తున్నారు మీరు. కానీ అసలైన ఐకమత్యం మనం ఎలా సాధించవచ్చు అంటే, మనం అందరం ఐకమత్యంగా ఉండాలంటే మనం అందరము కూడా భగవంతుడిని మనం పరమపితగా స్వీకరించాలి. ఎప్పుడైతే మనం మన భగవంతుడిని పరమపితగా స్వీకరించగలము, అప్పుడే మనం ఐకమత్యంతో ఉండగలము, అప్పుడే శాంతి భద్రత నెలకొల్పుతుంది అనే పాయింట్ మీద ప్రభుపాదులు వారు అందరికీ స్పీచ్ ఇస్తారన్నమాట. ఈ విధంగా స్పీచ్ ముగిసిన తర్వాత ప్రభుపాదులు వారు తిరిగి మళ్ళీ తన సెంటర్కి అందరు స్టూడెంట్స్తో వెళ్ళిపోతారు. ప్రభుపాదులు వారు అంటారనమాట, ఇలాంటి శాంతి మహాసభలు చేయడం వలన ఏమీ లాభం ఉండదు, దీనివలన సమాజంలో శాంతి నెలకొనదు. అసలైన శాంతి కృష్ణ భావన అమృతం వ్యాపించినప్పుడు, సంకీర్తనం ఆందోళన ద్వారానే
సమస్త విశ్వంలో శాంతి అనేది నెలకొల్పగలం మనము అని ప్రభుపాల్ ద్వారా వాళ్ళకి చెప్తారనమాట. సో ఇటువంటి శాంతి సభలు వెళ్ళి ప్రయోగం లేదు అని చెప్తారనమాట. సో ఎనీవే, సో దాని తర్వాత ప్రభుపాల్ వారు వచ్చేస్తారు. ఇంకా ప్రభుపాల్ వారు ఈ యొక్క మిస్టర్ బోగాట్ని ఎవరైతే ఆయన్ని ఆహ్వానించారు ప్రభుపాల్ వారిని ఈ శాంతి సభకి, ఆయన కూడా ఆహ్వానిస్తారు ప్రభుపాల్ వారు తన సెంటర్కి రమ్మని. సో బోగాట్ కూడా వస్తానని ఒకరోజు ఈరోజు వస్తానని ఫిక్స్ చేసుకుంటారు. సో ప్రభుపాల్ వారు అనుకుంటా ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తి, మనకి ఇక్కడ వచ్చి భక్తుడిగా మారితే మనకి ఎంతో మంచిది అందరికీ, ఆయనకు కూడా. సో ఎలాగైనా సరే ఇతన్ని మంచి మనము పెద్ద మనిషి వస్తున్నాడు కనుక మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేసి ప్రభుపాల్ వారు అనుకుంటారు. దీనికోసం నేను స్పెషల్గా స్పీచ్ తయారు చేస్తానని. సో ఆ రోజు ప్రభుపాల్ వారు అంటారనమాట, కింద స్టాన్లీని కింద స్టోర్ ఫ్రంట్లో ఉంచుతారు. ఒకవేళ ఎవ్వరు వచ్చినా సరే నాతో మాట్లాడాలి అనుకున్నారనుకోండి, పైకి అపార్ట్మెంట్కి వచ్చి మాట్లాడతానని, ఎవ్వరికి నువ్వు అనుమతి ఇవ్వకు. అందరికీ చెప్పు, స్వామీజీ బిజీగా ఉన్నారు, ఇప్పుడు ఎవరితో మాట్లాడడం కుదరదు, మీరు ఇక్కడే కూర్చోండి, వెయిట్ చేయండి, ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పాలి నువ్వు అంటే. సరే అనేసి స్టాన్లీ కింద ఉంటాడు. పైన ప్రభుపాల్ వారు కీర్తితో పాటు వంట చేస్తున్నారన్నమాట. కొంచెం ఎక్స్ట్రా వంటకాలు అన్నీ స్పెషల్ వంటకాలు చేస్తున్నారు, సమయం పడుతుంది దానికి, అక్కడ ఉన్నారు. సో కాసేపు అయిన తర్వాత అలా ఎవరో ఒకరు వస్తున్నారు, అందరికీ ఇదే చెప్తున్నాడు స్టాన్లీ, ఇప్పుడు స్వామీజీతో కలవడం కుదరదు, ఆయన బిజీగా ఉన్నారు, ఇక్కడే కూర్చొని ఇక్కడే వెయిట్ చేయండి. సో దాని తర్వాత అలా వెయిట్ చేస్తున్నారు కొంతమంది. అప్పట్లో మిస్టర్ బోగాట్ కూడా వచ్చేసాడు అనమాట. స్వామీజీని కలవాలని వచ్చాడు సెంటర్కి. ఇలా నేను స్వామీజీని కలవాలనుకుంటున్నాను అంటే స్టాన్లీ అన్నాడు, ఇప్పుడు స్వామీజీ బిజీగా ఉన్నారు, మీరు కలవడం కుదరదు, ఇక్కడే వెయిట్ చేయండి అని. సో సరే అని ఒక కుర్చీ ఇచ్చారు, చైర్ ఇచ్చారు. స్టాన్లీ చెప్పాడు ఇక్కడే వెయిట్ చేయమని. సో బోగాట్ అక్కడే కూర్చున్నాడు అనమాట. ఒక అరగంట అయిపోయింది. అరగంట అయిపోయిన తర్వాత ఆయన అడిగాడు అనమాట స్టాన్లీని, స్వామీజీని ఇప్పుడు కలవచ్చా, ఇప్పుడు మాట్లాడవచ్చా అని. స్టాన్లీ అన్నాడు, ఇప్పుడు స్వామీజీ బిజీగా ఉన్నాడు, కుదరదు, ఇంకా వెయిట్ చేయండి ఇక్కడే అని. ఇంకా అరగంట అయిపోయింది, మొత్తం గంట సేపు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అడిగారన్నమాట, ఇప్పుడు స్వామీజీని కలవాలనుకుంటున్నాను, ఇంతసేపు వెయిట్ చేశాను అంటే, కుదరదు, ఇప్పుడు ఆయన బిజీగా ఉన్నారు, మీరు ఇక్కడే వెయిట్ చేయాలి అంతే అని. సో ఆయనకి కొంచెం కోపం వచ్చేసి అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతాడనమాట బోగాట్. సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత కాసేపు అయినాక ప్రభుపాదికి తెలుస్తుంది ఆ విషయం, జరిగిన విషయం. ఎవరో సందేశం ఇస్తారు ప్రభుపాదికి, పైన అపార్ట్మెంట్లో ఉన్నారు ప్రభుపాల్ ఎదురు చూస్తున్నారు, ఏంటి ఇంకా బోగాట్ రాలేదు అని. కబురు పంపిస్తే ఇలా అయింది, జరిగిన సంఘటన గురించి చెప్పగానే ప్రభుపాల్ వారు వెంటనే పరిగెడుతూ కిందికి వచ్చి ఎంతో కోపంతో మొదటిసారి ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొదటిసారి ప్రభుపాల్ వారి ఆగ్రహాన్ని చూశారంట. ఆయన కోపంతో అందరినీ, అంటే ముఖ్యంగా ఈ స్టాన్లీని ఉద్దేశించి ఆయన కొంచెం తిడతారనమాట. అసలు నువ్వు ఏం పని చేశావు, ఏమైనా బొద్దుందా, పొద్దున్న నుంచి నేను కష్టపడింది ఈయనను మంచిగా ఈయనకి స్వాగతం పలుకుదామని, నువ్వు చేసిన ఈ మూర్ఖత్వం వలన అతను వెళ్ళిపోయాడు అని కొంచెం మాట్లాడినారు అనమాట. అనేసి ఇంకా అక్కడి నుంచి తిరిగి అపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు. మొట్టమొదటిసారి అందరూ చూశారు ప్రభుపాల్ వారు ఇంత కోపంగా అనడం ఇలా మాటలు. సో స్టాన్లీ ముందే కొంచెం మానసికంగా కొంచెం బలహీనం అనమాట. ఇప్పుడు ఈ ఘటన తర్వాత ఇంకా కొంచెం ఆయన బాగా నిరుత్సాహంతో సరిగ్గా జపం కూడా చేయడం మానేశాడనమాట. ఇంకా కాసేపట్లో ఆయనకి ఇలాంటి ఆలోచనలు కూడా రావడం స్టార్ట్ అయింది. ఏమని, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు. సో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడం. ఇంకా దాని తర్వాత ఒకరోజు స్టాన్లీ ప్రభుపాల్ వారి దగ్గరికి వెళ్ళిపోతారు రూమ్లోకి. వెళ్ళేసి, స్వామీజీ నాకు $50 ఇవ్వండి, నాకు $50 ఇస్తే నేను గ్యాసోలిన్ కొనుక్కొని అది పోసుకొని తగలబెట్టుకొని ఆత్మహత్య చేసేసుకుంటాను. సో ప్రభుపాల్ వారు అంటారు, సరే, ఆయనకు అర్థమైపోతుంది ప్రభుపాల్ వారు ఈయన మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, ఏదో కొంచెం క్రేజీగా ఉన్నాడు, ఏదో ప్రాబ్లం ఉంది అంటారు. వెంటనే ప్రభుపాల్ సరే వెంటనే బ్రూస్ అని పిలుస్తారనమాట. ఎందుకంటే బ్రూసు ఈ పెట్టి క్యాష్, అంటే ఇలా ఖర్చుల కోసం ఎవరి ఏం డబ్బులు కావాలో ఖర్చులకి ఆయన మొత్తం అకౌంట్స్ అది చూస్తున్నాడు అనమాట. సో బ్రూస్ని పిలుస్తాడు. బ్రూస్ని పిలిచి, ఈయన ఆత్మహత్య చేసుకుంటాడంట, ఈయనకు $50 కావాలి, గ్యాసోలిన్ కొనుక్కుంటాడంట, మరి $50 ఈయనకి ఇచ్చేయని. సో బ్రూస్ అంటాడు, నా దగ్గర ఇప్పుడు మన దగ్గర $50 లేవు అని. సో మరి ప్రభుపాల్ వారు అంటారు స్టాన్లీతో, స్టాన్లీ మన దగ్గర $50 లేవంట, మరి ఇప్పుడు కుదరదు, మరి ఇప్పుడు
నీకు $50 మేము ఇవ్వలేము, మా దగ్గర డబ్బులు లేవు మరి. సో ఇప్పుడు మరి కుదరదు నీకు గ్యాసోలిన్ కొనుక్కొని నువ్వు ఆత్మహత్య చేసుకోవడం. సో సరే అనేసి స్టాన్లీ కూడా వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతాడు, కొంచెం మళ్ళీ నార్మల్ అయిపోతాడు కొంచెం సమయంలో. సో ప్రభుపాల్ వారు ఎలా డీల్ చేయాలో అతనితో అలా డీల్ చేశారనమాట. ఆయన సరిగ్గా మానసిక పరిస్థితి సరిగ్గా లేదని. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంటే ప్రభుపాల్ వారు ఆలోచించారు, ఈయనకు గ్యాసోలిన్ కావాలి ఆత్మహత్య చేసుకోవడానికి. గ్యాసోలిన్కి అయ్యే ఖర్చు 35 సెంట్లు. అటువంటి 35 సెంట్ల గ్యాసోలిన్ కోసం $50 ఎందుకు అడుగుతున్నాడు అంటే ఇతనికి సరిగ్గా మతి పని చేయట్లేదు అనే విషయం ప్రభుపాల్ వారికి అర్థమైపోయింది అనమాట. ఇంకోటి ఏంటంటే ప్రభుపాల్ వారు ఏ ఖర్చు ఎవరికి ₹1 1 సెంట్ ఒక బస్సు కోసం వెళ్ళాలి, ఒక 25 సెంట్లు కావాలంటే కూడా ప్రభుపాల్ వారు వచ్చి అడిగేవారు. ప్రభుపాల్ వారు అంతా హ్యాండిల్ చేసేవారు. ఎందుకంటే ప్రభుపాల్ వారు ఏంటంటే ఒక్క పైసా కూడా, 1 సెంట్ కూడా వేస్ట్ చేసేవారు కాదనమాట. సరిగ్గా ఉపయోగించేవారు భగవంతుడి సేవలో. తో అందుకని ఎవరికి ఏం కావాలన్నా ప్రభుపాల్ వారిని అడిగితే ఆయన శాంక్షన్ చేసేవారు, ఎవరికి ఎంత డబ్బు ఏదైనా కావాలి ఖర్చుల కంటే. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు ఎంతగా అన్ని వస్తువుని భగవంతుడి సేవలో సరిగ్గా వినియోగించేవారంటే, ప్రభుపాల్ వారికి ఏదైనా లెటర్ వచ్చేది కదా, ఏదైనా లెటర్లు వచ్చేవి కదా, ఎన్వలప్లో వచ్చేది. సో ఆ ఎన్వలప్ కవరు దాన్ని వెనక వైపు కూడా ప్రభుపాల్ వారు రాయడానికి ఉపయోగించుకునేవారు. ఆ విధంగా ప్రభుపాల్ వారు ఏది వేస్ట్ చేసేవారు కాదనమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అక్కడ అందరినీ ట్రైన్ చేస్తున్నారు భక్తిలో. సో ఒకరోజు ప్రభుపాల్ వారు అక్కడ వంట చేస్తున్నాడు కీత్ కిచెన్లో. సో డోర్ దగ్గరికి వెళ్ళి నించొని చూస్తున్నాడు ఎలా కీత్ వంట చేస్తున్నాడు. కీత్ వంట చేస్తూ ప్రభుపాల్ వారి వైపు తిరిగి వెనక్కి డోర్ దగ్గర ప్రభుపాల్ వారు ఉన్నారు. సో చూసి, స్వామీజీ నేను మీ శిష్యుడిగా మారగలనా, మీరు నన్ను శిష్యుడిగా స్వీకరిస్తారా అని. సో ప్రభుపాల్ వారు అన్నారు, తప్పకుండా, తొందరలోనే నేను దీక్ష సెరమనీని ఆయోజన చేస్తాను, ఒక దీక్ష అనుష్ఠానాన్ని నేను ఆయోజన చేస్తాను అని కీత్కి చెప్తాడనమాట. సో నెక్స్ట్ అందరికీ ప్రభుపాల్ వారు అనౌన్స్ కూడా చేస్తారనమాట అక్కడ టెంపుల్ హాల్లో లేకపోతే ఆ సెంటర్లో ఒకరోజు పొద్దున. ఇలా నేను తొందరలోనే ఒక దీక్ష సెరమనీ, దీక్ష అనుష్ఠానాన్ని నేను చేస్తాను. సో ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరెవరికైతే దీక్ష తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రెడీ అవ్వండి. దీక్ష తీసుకోవడానికి మీరు జపమాల రెడీ చేసుకోవాలి. జపమాల మీదనే జపం చేయాలి. ఆ జపమాల కొత్త జపమాల అవసరము. సో మీరు జపమాల తయారు చేసుకోండి కొత్తవని. సో అప్పుడు అక్కడ మనకి జపమాలలు రెడీగా దొరకవు. సో అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే, మొట్టమొదటిసారి కనుక వాళ్ళందరూ షాప్కి వెళ్ళి అవి కొనుక్కున్నారనమాట. అన్నీ దానికి జపమాల కోసం కావాల్సిన తాడులు మరియు వుడెన్ బీడ్స్, చెక్కతో తయారయ్యే బీడ్స్ అన్నీ తెచ్చుకొని ప్రభుపాల్ వారు చూపించారన్నమాట. ఎలా ఒక జపమాల తయారు చేయాలో కూడా ప్రభుపాల్ వారు నేర్పించారు. ఎలా ఎక్కించి ప్రతి ఒక బీడ్ వెళ్ళిన తర్వాత దానికి ఒక ఘాటు వేయాలి. ప్రతిసారి అలా చేసినప్పుడల్లా ఒక్కొక్క హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ ఒక్కొక్క బీడ్ని కట్టి అలా ఒక మాల తయారు చేయడం అనేది. సో దాని తర్వాత ఇప్పుడు అందరూ దానికోసం రెడీ అవుతున్నారు, దీక్ష కోసం. ఇప్పుడు ఎవరికి సరిగ్గా దీక్ష అంటే ఏంటో తెలీదు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, వాళ్ళు అడిగారు కూడా ప్రశ్నలు. ప్రభుపాల్ వారు నేను కొంచెం సమయం తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీక్ష అంటే ఏంటో అని కూడా చెప్తారనమాట తర్వాత. కానీ అప్పటికే జనాలందరూ కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరూ, వచ్చే వాళ్ళందరూ కూడా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. స్టీవ్, ఒక్కొక్కరి గురించి చెప్తాను నేను. స్టీవ్ అనుకున్నాడు, దీక్షిస్తా అంటున్నారు, ప్రభుపాల్ వారు రెడీ అవ్వమంటున్నారు, నేను మరి ఇది చాలా పెద్ద కమిట్మెంటే, కొంచెం మొహమాట పడుతున్నాడు అనమాట. స్టీవ్ ఆలోచిస్తున్నాడు తీసుకోవాలా వద్దా అని. వ్యాలీ హవర్డ్తో మాట్లాడుతున్నాడు. వ్యాలీ అన్నాడు, ఈ దీక్ష అనేది ఫార్మాలిటీ మాత్రమే, ఇది భారతదేశంలో ఇదొక పద్ధతి, పాటించాలి, అందరం పాటిస్తాం, అందరూ పాటిస్తారు, కాబట్టి నేను కూడా పాటిస్తాను, నేను కూడా దీక్ష తీసేసుకుంటాను, ఇందులో నా పెద్ద విశేషం ఏం లేదు. హవార్డు కూడా అంటాడనమాట, మనం ఆల్రెడీ ఆయన్ని ప్రభుపాల్ స్వామీజీని గురువుగా స్వీకరించేసాము, ఆల్రెడీ ఆయన మన గురువు, మళ్ళీ సపరేట్గా దీక్ష తీసుకోవాలనుకుంటే తీసుకుంటాను, ఎందుకంటే నాకు మాత్రం ఆల్రెడీ స్వామీజీ నా గురువు, ఎప్పుడో స్వీకరించేశాను నేను. సో ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. అప్పట్లో నెక్స్ట్ సెప్టెంబర్ 8 జన్మాష్టమి.
చూడండి, మనం ఆగస్టు నుంచే చర్చించుకుంటున్నాం. ఈ ఒక్క మాసంలోనే ఎన్నో మార్పులు జరిగిపోయాయి. ఇప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందంట ప్రోగ్రెస్. సో నెల రోజుల్లోనే చాలామంది కొత్త వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు నెల రోజులనే ప్రభుపాల ద్వారా చూస్తుంటే మీరు కొంతమంది 2-3 వారాలే అయింది, 2 వారాలే అయింది కనెక్ట్ అయ్యి కూడా. సో మనం చూస్తాం ఇప్పుడు. సో దీక్ష ఇవ్వడానికి రెడీ అయిపోయారు ప్రభుపాల వారు. వీళ్ళు కూడా చాలా సీరియస్గా ఇప్పుడు భక్తిని చేస్తున్నారు కొంతమంది. సో జన్మాష్టమి వచ్చేసింది. ఇప్పుడు ఈసారి జన్మాష్టమి ప్రభుపాల వారు తన కొత్త స్టూడెంట్స్తో, దీక్షకి రెడీ అవుతున్న స్టూడెంట్స్తో ఆ ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. లాస్ట్ టైము జన్మాష్టమి ప్రభుపాల వారు జలదూత షిప్లో, ఆ షిప్ స్టాఫ్తో సెలబ్రేట్ చేసుకున్నారు అక్కడ క్యాప్టెన్తో. సో ఈసారి మాత్రం ప్రభుపాల వారు ప్రచారం చేసి ఇంతమంది కొత్త స్టూడెంట్స్తో కలిసి చేసుకుంటున్నారనమాట. సో ఆ సందర్భంగా ఎలా జన్మాష్టమి సెలబ్రేషన్ జరిగిందని చూద్దామంట బ్రీఫ్గా. సో ప్రభుపాల వారు మామూలుగా ప్రతిరోజు పొద్దున భగవద్గీత క్లాసు చర్చ చేసుకునేది ఏంటంటే, డాక్టర్ రాధాకృష్ణ ఒక భగవద్గీత రచించారు. ఆయన పుస్తకంలోంచి ఆ శ్లోకాలు చదివి దాని నుంచి ప్రభుపాల వారు దాని తాత్పర్యం చెప్పి క్లాస్ ఇచ్చేవారు అన్నమాట. అని చెప్పారు, రాధాకృష్ణ పుస్తకాల్లో ఉన్న ఈ భగవద్గీతలో ఒక అనువాదం 90% వరకు కరెక్ట్గా ఉందని. సో కానీ ఆ రోజు ఒక శిష్యుడు అడుగుతాడు రాయ్ ప్రభుపాల వారిని, మీరు మీ తాత్పర్యం మీరు రచించారు కదా, అది ఇంకా పుస్తకం రూపంలో ప్రింట్ అవ్వలేదు, కానీ మీ దగ్గర దాని పేజెస్ మనుస్క్రిప్ట్ ఉంది. సో దాంట్లోంచి మీరు మీ తాత్పర్యం నుంచి చెప్పండి మాకు అని ఈరోజు. సరే అనేసి ప్రభుపాల వారు ఒప్పుకుంటారు. సో ఆ రోజు తన రచించిన మనుస్క్రిప్ట్ నుంచే ప్రభుపాల వారు క్లాస్ ఇస్తారు. అలా 1 గంట సేపు క్లాస్ ఇస్తారు. దాని తర్వాత జన్మాష్టమిని ఎలా ఉత్సవాన్ని జరుపుకుంటారు, భారతదేశంలో ఎంత వైభవంగా గొప్పగా కోట్లాది మంది శ్రీకృష్ణ జన్మాష్టమిని పెద్ద ఉత్సవంగా జరుపుకుంటారు, పెద్ద వైభవంగా జరుపుకుంటారు. ఇంకా కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని విశేషతను చెప్తూ ఇంకా ఈరోజు అందరూ కూడా ఉపవాసం ఉంటారు. సో మనం కూడా ఈరోజు ఉపవాసం ఉంటాం. సో మధ్యరాత్రి వరకు కృష్ణుడు జన్మించే వరకు మనం ఉపవాసం పాటిద్దాం ఈరోజు అని అందరూ ఉపవాసం పాటించమని చెప్తారు ప్రభుపాల వారు. ఇంకా దాని తర్వాత ఈ దీక్ష అంటే ఏమిటి మీకు ఈరోజు నేను వర్ణిస్తాను అనేసి నెక్స్ట్ దీక్ష మీద క్లాస్ ఇస్తారన్నమాట. అంటే దీక్ష అంటే ఏమిటి అంటే, ఒక వ్యక్తి శిష్యుడు గురువుని స్వీకరించి తద్వారా ఇప్పుడు గురువుని భగవంతుడిలాగా ఆరాధించడం అని చెప్పేస్తారు. చెప్పిన తర్వాత ఇది విని చాలామందికి షాక్ తగులుతుంది కొంతమందికి. అప్పుడు ఇంకా అడుగుతారు ప్రభుపాల వారు, ఇంకేమైనా మీకు ప్రశ్నలు ఉంటే అడగండి అని. ఎవరు ఏమనరు. వెంటనే ప్రభుపాల వారు సరే అనేసి తన అపార్ట్మెంట్కి పైకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కొంతమంది విన్నవాళ్ళు, ముఖ్యంగా వ్యాలీ ఇంకా హోవార్డ్, వీళ్ళు కొంచెం షాక్ తింటారు. ఏంటంటే స్వామీజీ ఏంటి, గురువు భగవంతుడు కాదు, ఎవరైనా గురువు ఇలా నేనే భగవంతుడు అని చెప్తే అతను బోగస్సు, అతను డాగు, జీవోడి గాడ్ కాదని అన్నారు ముందు. ఇప్పుడేమో ఆయనే భగవంతుడు అంటున్నారు, ఆయనే భగవంతుడిగా మనం ఆరాధించాలంటున్నారు, దాన్నే దీక్ష అంటున్నారు. ఇదేంటిది, ఇదేదో అర్థం కావట్లేదు మాకు సరిగ్గా, ఇందులో ఏదో తేడాగా ఉన్నట్టుంది, ఇలాంటి బాంబు వేసేసారేంటి ప్రభుపాల వారు స్వామీజీ అనేసి. స్వామీజీకి చాలా ఎక్కువగా దగ్గరగా సేవ చేస్తున్నారు కీత్, ఆయన్ని వెళ్ళి అడుగుదాం అనుకుంటారు. కీత్ ఆ సమయంలో సెంటర్లో లేరనమాట, మందిరంలో, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు అప్పుడు. సరే అని హాస్పిటల్కి వెళ్ళి వ్యాలీ కీత్కి ఈ విషయం జరిగిందంతా చెప్తాడు. ఇలా బాంబు వేసేసారు స్వామీజీ పొద్దున్నే, ఆయనే గురువు, ఆయన ఇప్పుడు మనం భగవంతుడిగా ఆయన ఆరాధించాలంట అని. సో కీత్ అంటాడు, మనం ఆల్రెడీ ఆయన చెప్పింది మనం పాటిస్తున్నాం కదా, సో అందులో మనకి మరి ఇందులో కొత్తగా ఇదేంటి, ఆయనకు కూడా అర్థం కావట్లేదు. సరే అనేసి వాళ్ళు ముగ్గురు కలిసి, కీత్, వ్యాలీ ఇంకా హోవార్డ్ ముగ్గురు కలిసి ప్రభుపాలను వెళ్ళే కనుక్కుందాం, తేల్చుకుందాం అసలు ఏంటి అని చెప్పింది నాకు అర్థం కాలేదు మాకు సరిగ్గా అని. సో స్వామీజీ ప్రభుపాల వారి దగ్గరికి వెళ్తారు, అపార్ట్మెంట్లో వెళ్ళేసి అడుగుతారనమాట. స్వామీజీ మాకు ఒక ప్రశ్న ఉంది అంటే, ఏంటి అంటే, మీరు అన్నారు కదా మరి మీరు గురువు, మీరు భగవంతుడా ఒకటేనా, మీరు గురువు భగవంతుడితో సమానమా, గురువు భగవంతుడేనా అంటే అప్పుడు ప్రభుపాల వారు అన్నారు, కాదు, గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి. ఈ గురువే మీకు కృష్ణుడి గురించి చెప్తారు, కృష్ణుడి యొక్క సందేశాన్ని ఇస్తారు, కృష్ణుడిని మీ దగ్గరికి తీసుకొస్తున్నారు.
సో మీకు కృష్ణుడిని అందించేది గురువే. అందుకని గురువు కృష్ణుడు భగవంతుడి యొక్క ప్రతినిధి. అందుకని మనం భగవంతుడికి ఎలా ఆరాధిస్తామో గౌరవిస్తామో అలాగే గురువుని కూడా ఆరాధించాలి, గౌరవించాలి. ఆ విషయాన్ని నేను చెప్పాను. అప్పుడు వాళ్ళకి కొంచెం క్లియర్ అవుతుంది. అయినా మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటా, అంటే గురువు భగవంతుడు కాదు కదా అని. ప్రభుపాల్ వారు అంటారు, కాదు, గురువు భగవంతుడు కాదు, ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధి, సేవకుడు మాత్రమే. కానీ మనం ఆయనకి గురువు కూడా భగవంతుడిలాగా మనము గౌరవించాలి, ఆరాధించాలి, అంతే. సో అప్పుడు వాళ్ళకి కొంచెం స్పష్టమవుతుంది అనమాట. సో అప్పుడు వాళ్ళ మనశ్శాంతితో తిరిగి కిందికి వెళ్ళి మళ్ళీ అందరూ ఇప్పుడు కూర్చొని వాళ్ళ జపమాల రెడీ చేసుకుంటున్నారు. జన్మాష్టమి రోజు ఇంకా డే అంతా ఉపవాసము, జపమాల ప్రతి ఒక్క ఎవరి జపమాల వాళ్ళు తయారు చేసుకోవాలి, ఎవరి దీక్షకు వాళ్ళకి. సో మొత్తము అలా మాట్లాడుకుంటూ చెప్పారనమాట. స్వామీజీ అన్నారు, ఒకరు ఇంకొకరితో డిస్కస్ చేస్తున్నారు. స్వామీజీ ఏం చెప్పారు? స్వామీజీ అన్నారు, ప్రతిరోజు ఎవరైతే దీక్ష తీసుకుంటారో ప్రతిరోజు 64 జపమాలలు, 64 మాలలు జపమాల మీద చేయాలి. హరే కృష్ణ మహామంత్రం 64 మాలలు చేయాలి ఆ జపమాల మీద. అప్పుడు ఒకతను అంటాడు, అదేంటి అలా 64 జపమాల 64 మాలలు చేస్తే మరి పొద్దు నుంచి సాయంత్రం వరకు జపమే చేయాల్సి వస్తుంది, ఇంక మనం మన జాబ్ చేసేది ఎలా అని. సో అప్పుడు ఇంకొకతను అంటాడు, అందుకనే స్వామీజీ మళ్ళీ అన్నారు, ఇక్కడ పాశ్చాత్య దేశంలో ఇది సంభవం కాదు వీళ్ళకి, అందుకనే 32 మాలలు చేస్తే సరిపోతుంది వీళ్ళకి అని. అప్పుడు ఇంకొకతను అన్నాడు, అమ్మో అది కూడా మనకు కుదరదు, 32 మాలలు కూడా చాలా ఎక్కువ అని. సో అప్పుడు స్వామీజీ అన్నారు, 25 మాలలు చేయొచ్చు అని, ప్రతిరోజు దీక్ష తీసుకుంటే చేయాలి అని. సో అప్పుడు అది కూడా ఇంకొకతను, ఇది కూడా ఎక్కువే మాకు, ఇది కూడా కుదరదు అంటే, అప్పుడు స్వామీజీ అన్నారు, 16 మాలలు, దీనికన్నా తక్కువ లేదు, కంపల్సరీ ఖచ్చితంగా ప్రతిరోజు 16 మాలలు జపం చేయాలి ఎవరైతే దీక్ష తీసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే దీక్ష తీసుకుంటారో అని నిర్ణయించారు స్వామీజీ అని అందరూ అనుకుంటారు. సో మనం ప్రతిరోజు ఇప్పుడు 16 మాలలు జపించాలని ఆలోచిస్తూ వాళ్ళ జపమాలను తయారు చేసుకుంటున్నారు. అలా రోజంతా గడిచింది. తర్వాత రాత్రి అవ్వొచ్చింది. ఇప్పుడు ప్రభుపాల్ వారు మిడ్ నైట్లో, అర్ధరాత్రిలో 12 కృష్ణ జన్మాష్టమి ఉత్సవం చేసుకొని అందరికీ ప్రసాదం తయారు చేస్తారు. పైకి వెళ్ళి ప్రభుపాల్ వారు మొత్తం అందరి కోసం ఫీస్ట్ తయారు చేస్తారు. ఫీస్ట్ ప్రసాదం, జన్మాష్టమి ప్రసాదం, అందరికీ ప్రసాదం తినిపించారనమాట. అలా ఫీస్ట్ ప్రసాదం అయిపోయిన తర్వాత ఇప్పుడు కృష్ణుడి కథలు కూడా చెప్తున్నారు స్వామీజీ. ప్రభుపాల్ వారు కృష్ణుడు ఎలా జన్మించారు, అవతరించారు, ఎలా మథురాలో కారాగారంలో వసుదేవదేవికి జన్మించారు, అక్కడి నుంచి ఎలా రాత్రిపూటే అర్ధరాత్రే గోకులంలోకి వెళ్ళిపోయారు, అక్కడ నందబాబా ఇంకా యశోదమ్మాయి దగ్గర ఎలా పెరిగాడు, ఇంకా మొత్తం ఎన్నో కృష్ణుడి లీలలు చెప్పి ఆ రోజు జన్మాష్టమిని ఆ రోజు వాళ్ళు అలా ఉత్సవాన్ని జరుపుకొని ముగించారనమాట. దాని తర్వాత ఆ జన్మాష్టమి సమయంలో కొంతమంది లేరు. అందులో ఒకరు ఏంటంటే మైక్. సో అతనికి తెలియదు అనమాట దీక్షా విషయం అంతా కూడా. ఆయన అలా వెళ్తుంటే అతను కలిసి స్వామీజీ చెప్పారు దీక్షిస్తారంట అని. సో ఒకరోజు ముందే ఆయనకు తెలిసిందనమాట ఈ మైక్కి, అరే దీక్షిస్తారా, దీక్ష ఏంటి అంటే ఇలా దీక్ష అంటే మనం గురువుగా స్వీకరించాలి ఆయన్ని, మనము స్టూడెంట్ కావాలి ఆయనకి అని, శిష్యుడిగా మారాలి. సో మైక్ అనుకున్నాడు, ఆయన అంత సీరియస్గా లేడు. మైక్ సరే స్వామీజీ ఏది చేస్తే మనం అది ఫాలో అవుతూ ఉంటాము, ఈ దీక్ష ఏందో మనకు సరిగ్గా తెలియదు, సరే స్వామి ఇస్తా అంటున్నాడు దీక్ష, తీసుకొని చూద్దాం మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేసి మైకు అలా ట్రై చేద్దామనే ఉద్దేశంతో రెడీ అయిపోతాడు రేపు దీక్షకు వెళ్దామని. నెక్స్ట్ ఆయన గర్ల్ ఫ్రెండ్ జాన్. సో ఆమె దీక్ష అనే విషయం తెలగానే ముందు ఆమె అనుకుంది, అంత సీరియస్ కమిట్మెంట్, ప్రతిరోజు 16 మాలలు జపం చేయడం, ఇంకా నియమాలన్నీ పాటించడం నా వల్ల అవుతుందా, నేను అంత సీరియస్గా నేను పాటించగలనా, నాకు కుదరదేమో అని భయపడిపోయాను ముందు. కానీ ఇప్పుడు ఎలాగో మైక్ వెళ్తానని నిర్ణయించుకున్నాడు, దీక్ష తీసుకుంటాననేసి. సో జాన్ కూడా సరే అనేసి తనతో పాటు ఆమె కూడా, అంటే మైక్తో పాటే జాన్ కూడా వెళ్ళిపోయింది దీక్ష తీసుకోవడానికి. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి చూద్దామంట. కార్ల్ ఇప్పుడు కొంచెం తక్కువైంది రావడం, కొంచెం రెగ్యులర్గా లేడు, ఇంకా ఆయనకు ముందు నుంచే కొంచెం ఇబ్బంది ఈ నియమాలు పాటించడంలో. అందుకే అనుకున్నాడు ఇది నాకు చాలా కష్టం, ఈ దీక్ష తీసుకోవడం, ఈ నియమాలు పాటించడం. కానీ అయినా కానీ ఆలోచించాడు, వెళ్దాము దీక్ష అనుష్ఠానానికి, తీసుకొని చూద్దాం అనేసి ఉద్దేశంతో అతను కూడా దీక్ష తీసుకుందామనే ఉద్దేశంతో వస్తున్నాడు.
బిల్ బిల్ వచ్చేసి అతను ముందు నుంచే చాలా సీరియస్ కాదు, కానీ చాలా ఉత్సాహం, స్వామీజీ అంటే ఇష్టం, వచ్చేవాడు, కొత్త వాళ్ళని తీసుకొచ్చేవాడు. సో అది అనుకుంటున్నాడు, "ఆ, నేనేమో అంత సీరియస్ కాదు, స్వామీజీకి కూడా తెలుసు నేను పెద్ద సీరియస్ క్యాండిడేట్ కాదని, కానీ ట్రై చేద్దాం, ఒకసారి ట్రై చేసి చూద్దాం, దీక్ష ఏంటో తీసుకొని చూద్దాం అనే ఉద్దేశంతో ఆయన కూడా వస్తున్నాడు దీక్ష తీసుకోవడానికి. క్యారోల్ ఆమె ఇప్పుడు కొంచెం ఆమెకి ఆసక్తి అంతగా లేదు దీక్ష తీసుకోవాలని. అది విన్న తర్వాత ఆమెకి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేనేం తీసుకోనని ఆమె నిర్ణయించుకుంది. రాబర్ట్ కూడా అంతే, ఆయన కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు, ఆయన కూడా తీసుకోనని నిర్ణయించుకున్నాడు. జేమ్స్ గ్రీన్ అతను అనుకున్నాడు, నాకు అశుద్ధండి, నాకు అంత యోగ్యత లేదు, దీక్ష చేసుకోవడానికి మనకు యోగ్యత కావాలి, అంత శుద్ధత నా దగ్గర లేదు అని ఊహించుకున్నాడు. నాకు ఆ యోగ్యత లేదు దీక్ష తీసుకోవడానికి, నేను అర్హుణ్ణి కాదని అనుకున్నాడు మనసులో. ఆయనకు ఒక సేవ్ ఇచ్చారు, ఏవో వస్తువుల్ని తీసుకొని రమ్మనేసి స్టోర్కి, ఆ రోజు దీక్ష రోజు. సో సరే అనేసి ఆ వస్తువులన్నిటి తీసుకొని సెంటర్కి వచ్చారనమాట. వచ్చిన తర్వాత అక్కడ వాతావరణం చూసి, అరే అందరూ దీక్ష తీసుకుంటున్నారు, నన్ను కూడా తీసుకోమంటున్నారు అనే విషయాన్ని అర్థమవుతుంది. సో ఒకసారి ట్రై చేద్దాంలే, నేను కూడా దీక్ష ఎందుకు తీసుకోకూడదు, తీసుకొని చూస్తాంలే అనేసి ఆయన కూడా అప్పటికే నిర్ణయం చేసుకున్నాడు. అదే రోజు, అదే సమయంలో, అదే క్షణంలో ఈరోజు నేను కూడా దీక్ష తీసుకుంటాను. స్టాన్లీ వచ్చేసి ఆయన ఇప్పుడు మళ్ళీ ఆ మానసిక పరిస్థితి నుంచి కోలుకున్నాడు, ఇప్పుడు సరిగ్గా అన్నీ పాటిస్తున్నాడు, అన్నీ చక్కగా ఇప్పుడు నార్మల్ అయిపోయాడు అనమాట పరిస్థితి. అతనికి కూడా దీక్ష తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. సో వాళ్ళ మమ్మీ, వాళ్ళ తల్లి యొక్క పర్మిషన్ తీసుకుంటాడు, ఆమె కూడా ఒప్పుకుంటుంది, వాళ్ళ తల్లి కూడా తీసుకోమని దీక్ష పర్మిషన్ ఇచ్చేస్తుంది. సో స్టాన్లీ కూడా రెడీ అయిపోతాడు దీక్ష తీసుకోవడానికి. నెక్స్ట్ స్టీవ్, ఆయన ఆలోచిస్తున్నాడు, ఈ దీక్ష అనేది చాలా పెద్ద వ్యాపారం, అంటే చాలా సీరియస్ పని, ఇంకా నాకు సమయం కాలి, ఇంకొంచెం ఆలోచించి నేను తర్వాత తీసుకుంటాను, ఇప్పుడు వెంటనే తీసుకోను అని నిర్ణయించుకుంటాడు, ఇప్పుడు కాదు తర్వాత అని. నెక్స్ట్ కీత్, అప్పట్లో హాస్పిటల్లోనే ఉన్నాడు, ఆయన కుదరదు రావడం, సో అతను తీసుకోలేకపోతాడు. నెక్స్ట్ బ్రూస్, అతను అనుకుంటాడు, నేను వచ్చి 2 వారాలే అయింది, 2 వారాల నుంచే వస్తున్నాను, ఇంత తొందరగా దీక్షన అనేసి ఆయన కూడా రెడీగా ఉండడు అనమాట, తర్వాత అనుకుంటాడు. చక్ కూడా ఆ టైంలో ఏంటంటే వెకేషన్ మీద వెళ్తాడనమాట, హాలిడే జరుపుకోవడానికి వెళ్తాడు, కొంచెం అక్కడ లేడనమాట, బయటికి వెళ్ళాడు. సో అతనికి దీక్ష గురించి ఏం జరుగుతుంది ఇక్కడ ఏమీ తెలియదు ఆయనకి. సో నెక్స్ట్ వచ్చేసి శీల ప్రభుపాల్ వారు రెడీ చేస్తున్నారు. దీక్ష అంటే ఏంటో ఎవరికి తెలియదు, ఎలా చేస్తారో, అనుష్ఠానం ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు, ప్రభుపాల్ వారికి ఒక్కరికి తెలుసు. దానికి ఏమేమి అరేంజ్మెంట్స్ చేయాలో, తయారీ ఏమేమి చేయాలో ఆయన ఒక్కడే చేయాలి. సో ఆయన దానికి కావాల్సిన అందరికీ దీక్ష అయిపోయిన తర్వాత ఫీస్ట్, ముందు పైకి వెళ్ళి ఫీస్ట్ తయారు చేస్తారు, స్పెషల్ ఫీస్ట్, అన్ని రకరకాల ఐటమ్స్తో ఫీస్ట్ వంటకాలన్నీ తయారు చేసేస్తారు. దాని తర్వాత వండేసిన తర్వాత, వంట అయిపోయిన తర్వాత ప్రభుపాల్ వారు కిందికి వచ్చి ఇప్పుడు అరేంజ్ చేస్తున్నారు మొత్తం కూడా, ఏమేమి సామాను కావాలో అన్నీ కూడా సామాగ్రి అందరు చెప్పేస్తారు, వాళ్ళు తీసుకొచ్చేసారు. ఇప్పుడు ప్రభుపాల్ వారు ఇటుకలు పేర్చి అక్కడున్న మట్టితో, ఇటుకలతో ఒక యజ్ఞకుండం తయారు చేశారు. ఎందుకంటే ఇప్పుడు దీక్ష వాళ్ళంటే యజ్ఞం చేయాలి. సో వీళ్ళందరికీ తెలియదు ఏం చేస్తున్నారు ప్రభుపాల్ వారు, ఆయన ఏం చెప్తా చూస్తున్నారు, చేస్తున్నారు, అంతే వింటున్నారు. సో ప్రభుపాల్ వారు యజ్ఞకుండం రెడీ చేశారు. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అడిగారు, స్వామీజీ ఈ దీక్ష తీసుకున్న తర్వాత 4 నియమాలు మీరు అంటూ ఉంటారు, అవి పాటించాలని. ప్రభుపాల్ వారు అంటే చాలా ఆనందంగా ఉంది, మీరే అడిగారు ఈ ప్రశ్నని, తప్పకుండా పాటించాలి, 4 నియమాలు కంపల్సరీ పాటించాలి అందరూ, 16 మాలలు చేయడమే కాదు 4 నియమాలు కూడా పాటించాలని చెప్తారు అప్పుడు. సో అప్పుడు వాళ్ళకి దీక్ష రోజు వాళ్ళకి అవి కన్ఫామ్గా క్లియర్ అవుతాయి అన్నమాట, ఏం చేయాలి, ఏం పాటించాలని. దాని తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారి వాళ్ళు చూసే జీవితంలో యజ్ఞం ఎలా జరుగుతుందనేది. సో ప్రభుపాల్ వారు అలా యజ్ఞకుండం చేసిన తర్వాత ఇప్పుడు 11 మంది రెడీ అవుతారు మొత్తానికి ఫైనల్గా దీక్ష తీసుకోవడానికి. సో 11 బనానాలు, అరటిపళ్ళను అక్కడ పెడతారు సైడ్కి పక్కన. నెయ్యి పాత్ర ఉంటుంది, పాత్రలో నెయ్యి ఉంటుంది, ఇంకా నువ్వులు ఉంటాయి పక్కన, ఇంకా బార్లే విత్తనాలు, సీడ్స్ ఉంటాయి, బార్లే గ్రెయిన్స్ ఉన్నాయి, ఇంకా 5 రంగుల రకరకాల పౌడర్స్ ఉన్నాయి. ఇప్పుడు 11 మంది రెడీగా కూర్చున్నారు. ప్రభుపాల్ వారు అన్నారు అందరినీ, హరే కృష్ణ కీర్తన
మెల్లిగా స్లోగా తక్కువ శబ్దంతో హరే కీర్తన చేస్తుండండి. సంకీర్తన మొత్తం యజ్ఞం అయ్యే వరకు కూడా, దీక్ష మొత్తం అయ్యే వరకు కూడా అనేసి ఇప్పుడు ఎన్నో అగరబత్తులు తీసుకొని వెలిగించారు. దాని తర్వాత ఆచమన చేసుకుంటారు కదా. ఆచమన కూడా 3 సార్లు ప్రభుపాల్ వారు సిప్ చేస్తున్నారు, 4వసారి ఇలా వదిలేశారు నీటిని. సో అన్నీ గమనిస్తున్నారు, ఏవో మంత్రాలు చదువుతున్నారు ప్రభుపాల్ వారు. దాని తర్వాత ఆచమన అయిపోయిన తర్వాత అందరికి చెప్పారు మీరు కూడా ఇలా ఆచమన చేయమని. అందరూ కూడా ఆచమన చేసుకున్నారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు నెక్స్ట్ నేను ఇప్పుడు మంత్రాన్ని చెప్తాను, మీరు అందరూ కూడా జపం చేయండి అని చెప్తారు. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం స బహ్యాభ్యంతర శుచి శ్రీవిష్ణు 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 అని చెప్పి వాళ్ళకేమీ తెలియదు దీని అర్థం ఏంటో. వాళ్ళు కూడా ప్రభుపాల్ వారు ఏది చెప్తే అదే వాళ్ళు కూడా మంత్రం చెప్పేశారు. దాని తర్వాత ఆయన ప్రభుపాల్ వారు వారికి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. దీని యొక్క అర్థం ఏంటంటే ఓం అపవిత్ర పవిత్రోవా అంటే మీరు అపవిత్రులైనా సరే, ఒకవేళ పవిత్రులైనా సరే, సో మీరు అపవిత్రులైనా సరే పవిత్రులైనా సరే, ఏ గతిలో సర్వావస్థాం గతో అన్ని రకాల పరిస్థితుల్లో మీరు ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎన్ని రకాల పరిస్థితులు మీరు ఎదుర్కొన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, ఒకవేళ మీరు యః స్మరేత్ పుండరీకాక్షం అంటే ఎప్పుడైతే మనం స్మరించుకుంటామో ఆ పుండరీకాక్షుండి. పుండరీకాక్షం అంటే అక్ష అంటే కళ్ళు. ఎవరికైతే ఆ కమలం పువ్వు లాంటి కళ్ళు ఉన్న ఆ భగవంతుడిని, అప్పుడు స భయంతర శుచి, బయట అంతరహ లోపల ఉన్న అంత మలినమంతా కూడా తొలగిపోతుంది. శుద్ధమైపోతాం అందరూ కూడా. సో అందుకనే మనం ఆయన్ని స్మరించుకోవాలి. శ్రీ విష్ణువు శ్రీ విష్ణువు శ్రీ విష్ణువు అని అందరినీ ఈ విధంగా శుద్ధం పరుస్తారు ఈ మంత్రాన్ని చెప్పి. దాని తర్వాత ప్రభుపాల్ వారు వాళ్ళకి చెప్తారనమాట. సో మీరు ఇప్పుడు ఈ దీక్ష యొక్క విషయం గురించి నేను ప్రవచనిస్తాను వినండి అని అందరికి కూర్చోబెట్టి లెక్చర్ ఇస్తారు. ఆ లెక్చర్ అయిపోయిన తర్వాత ఆయన చెప్తారనమాట, ఇప్పుడు ఒక్కొక్కరు నా దగ్గరికి రండి, మీ యొక్క జపమాల మీరు ఏదైతే రెడీ చేసుకున్నారో అది తీసుకొని రండి అని చెప్తారు. సో ఒక్కొక్కరు ఇప్పుడు ప్రభుపాద్ దగ్గరికి వెళ్తున్నారు జపమాల తీసుకొని. ప్రభుపాల్ వారికి ఆ జపమాల ఇచ్చేశారు. ఇంకా అందరూ ఇప్పుడు ప్రభుపాల్ వారి ముందట సాష్టాంగ దండోత్ ప్రణామం చేసి ఆయన ప్రణతి మంత్రాన్ని జపం చేస్తారు. నమా ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. సో అందరూ అలా ప్రణామం చేసి మంత్రం చదువుతున్నారు. ప్రభుపాల్ వారు ప్రతి ఒక్కరు అలా మాల ఇవ్వగానే మొత్తం మాల పైన 108 సార్లు హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారు. ఆ విధంగా ఒక మాల మొత్తం జపం చేసి ఒక్కొక్కరికి ఆ చేతిలో ఎలా జపమాల మీద జపం చేయాలో కూడా చెబుతూ వారికి ఒక్కొక్కరికి జపమాల ఇచ్చి వాళ్ళ కొత్త దీక్ష తీసుకుంటున్నారు. కొత్త నామాన్ని కూడా వాళ్ళకి ఇచ్చడం జరిగిందనమాట. దాంతోపాటు ఈ నెక్ బీట్స్ కూడా, అంటే గొంతులో మనం వేసుకుంటాం కదా నెక్ బీట్స్, దీన్ని కూడా వాళ్ళకి ఇచ్చి ఇది కూడా మీరు గొంతులో వేసుకోండి ఇప్పుడే. ఇది ఎలాగంటే ఒక కుక్కలు ఉంటాయి చూసారా, కుక్కలకి కాలర్ బెల్ట్ ఉంది. కొన్ని కుక్కలకి కాలర్ బెల్ట్ ఉందంటే ఏంటి, కుక్కలకి ఒక కాలర్ బెల్ట్ ఉందంటే బెల్ట్ ఉంది నెక్కి, మెడలో బెల్ట్ ఉంది కుక్కకంటే ఏంటి, ఆ కుక్క ఎవరికో చెందింది అని, ఆ కుక్కకు ఒక మాస్టర్ ఉన్నాడని, ఒక ఓనర్ ఉన్నాడని. సో అలా అనమాట. ఇది ఆ కుక్క బెల్ట్ లాంటిది. మనం కృష్ణుడి యొక్క కుక్క, మనం కృష్ణుడు మనకు మాస్టర్, మన ప్రభువు అని మనం స్వీకరిస్తున్నాం భగవంతుడిని. సో అదనమాట, అలా చెప్పారనమాట. దాని తర్వాత సుమారు కొంచెం గంట కన్నా ఎక్కువ జరిగింది మొత్తం ప్రాసెస్. అందరికీ నామాలు ఇచ్చేశారు, కొత్త నామాలు. ఇప్పుడు ఈ దీక్షిత్ నామాలు ఒక్కొక్కరిది ఎవరికి ఏం దీక్ష పేరు వచ్చిందో చూద్దామంట. వ్యాలీ వచ్చేసి ఆయన పేరు ఉమాపతి, వ్యాలీకి ఇచ్చిన పేరు ఉమాపతి దాస్, ఉమాపతి ప్రభు. హోవార్డ్ వచ్చేసి హయగ్రీవ్ ప్రభు. బిల్ వచ్చేసి రవీంద్ర స్వరూప్ ప్రభు. కార్ల్ వచ్చేసి కార్లాపతి. జేమ్స్కి జగన్నాథ్ ప్రభు. మైక్ వచ్చేసి ముకుంద ప్రభు. జాన్ వచ్చేసి జానకి మాతాజీ.
రాయ్ వచ్చేసి రాయరామ ప్రభు. స్టాన్లీ వచ్చేసి స్త్రియధీష. ఇంకొక స్టాన్లీ, ఇద్దరు స్టాన్లీ ఉన్నారు. ఇంకొక స్టాన్లీ పేరు వచ్చేసి సత్యవ్రత, ఇంకొక పేరు జానోస్ ఆయన పేరు వచ్చేసి జనార్దన. సో ఈ విధంగా 11 మందికి 11 కొత్త నామాల్ని ఇచ్చేశారనమాట ప్రభుపాల్ వారు. సో దీని తర్వాత ఇప్పుడు యజ్ఞం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు యజ్ఞం ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ఆయన ఏం చెప్తే అలా చేయమని. సో ప్రభుపాల్ వారు చెప్తున్నారు, మంత్రం చదువుతున్నారు. మంత్రం చదువుతూ యజ్ఞకుండంలోకి వెలిగించేస్తారు. ఇప్పుడు యజ్ఞకుండంలోకి నెయ్యి వేస్తున్నారనమాట. నెయ్యి వేస్తున్నారు, ఆ మంట పెరుగుతుంది, మంట వస్తుంది. సో అందరూ అలా మంత్రం చెప్పి ప్రభుపాల్ వారు స్వాహ అని నెయ్యి వేస్తున్నారు. స్వాహ అందరూ కూడా స్వాహ అనేసి ఉంటాయి కదా నువ్వులు ఇంకా బార్లే, అవి కొంచెం అక్కడ వేస్తున్నారు. సో అలా జరిగింది. ఒక రూమ్ అంతా వేడిగా వేడిగా అయిపోయింది. ఇంకా విండోస్ అన్నీ క్లోజ్ ఉన్నాయన్నమాట, కిటికీలు అన్నీ బంద్ చేస్తున్నాయి. సో ప్రభుపాల్ వారు అన్నారు, వాళ్ళు కిటికీ తెరవదాం అనుకుంటే ప్రభుపాల్ వారు అన్నారు, ఎవరు కిటికీ తెరవకండి, కిటికీలన్నీ క్లోజే ఉండాలి అంతే అని. సో తద్వారా ఆ స్మోక్ బయటికి వెళ్ళలేదు కనుక ఎవరికి తెలియదు, బయట ఎవరు కంప్లైంట్ కూడా చేయలేదు నేబర్సు. లేకపోతే వాళ్ళు కొంచెం కంప్లైంట్ చేస్తారు, ఏదో అయింది, ఏమో ఫైర్ బ్రిగేడ్ తీసుకురావాలనుకుంటా, ఇక్కడ మంటలు అంటుకున్నాయి అనుకుంటారు బయట వాళ్ళు. సో క్లోజ్గానే ఉంచారు ప్రభుపాల్ వారి విండోస్. దాని తర్వాత ఒక 15-20 నిమిషాల తర్వాత బనానా ఎవరైతే అందరి దగ్గర అరటి పండ్లు ఉన్నాయి కదా లాస్ట్ అనమాట, ఇక అది అందులో ఏమన్నారు అందులో వేసేసారు యజ్ఞకుండంలోకి. దాని తర్వాత కొంచెం మంట తగ్గింది. తర్వాత మళ్ళీ ప్రభుపాల్ వారు ఘీ వేసేసారు, ఇంకా పెరిగిపోయింది, మంటలు ఇంకా పొగలు పెరిగిపోయాయి. అందరూ భయపడిపోయారు, అసలు ఏం జరుగుతుందేమో అని. కొంచెం అందరికీ కొంచెం ఎక్కువైపోయింది పొగ. సో ప్రభుపాల్ వారు అన్నారు, మీకు ఏం కాదు, ఈ పొగ వల్ల, ఈ యజ్ఞం నుంచి వచ్చిన పొగ వల్ల రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో దాని తర్వాత ఈ విధంగా యజ్ఞం పూర్తయింది. ప్రభుపాల్ వారు యజ్ఞం పూర్తి చేశారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు వెంటనే లేచి నించొని డ్యాన్సింగ్ కీర్తన స్టార్ట్ చేశారు. ఇంకా మొత్తం అందరూ కూడా డ్యాన్సింగ్ కీర్తన చేశారు. దాని తర్వాత ఈ విండోస్ కూడా తెరిచారు, అప్పటికి పొగలు కూడా తగ్గిపోయాయి. దీని తర్వాత డ్యాన్సింగ్ కీర్తన అయిపోయిన తర్వాత ప్రభుపాల్ వారు చాలా పెద్ద ఫీస్ట్ చేశారనమాట, చాలా ఐటమ్స్ తయారు చేశారు. మామూలుగా ఎప్పుడు వీళ్ళు రైస్ దాల్ సబ్జీ ఇంకా ఏదో 1-2 స్వీట్ ఎప్పుడైనా ప్రభుపాల్ వారు చేశారు అంతే. కానీ ఈసారి మాత్రం చాలా వెరైటీస్, కొత్త వెరైటీస్ చేశారనమాట. చాలామంది ఎప్పుడు ఈ టేస్ట్ చేయలేదన్నమాట, ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నారు. సో అందరికీ ఫీస్ట్ ప్రసాదం బాగా నచ్చింది, అందరూ ఫీస్ట్ ప్రసాదం కూడా తీసుకున్నారు. సో ఎంతో సక్సెస్ఫుల్గా ఈ దీక్ష కార్యక్రమం మొత్తం ముగిసిందనమాట ఆ రోజు. దాని తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అంటే ఇంకొక ముఖ్యమైన ఘటన జరుగుతుంది, అది చూసుకొని మనం ముగిద్దామంటే ఈరోజు చర్చ. అదేంటంటే ప్రభుపాల్ వారు జానకి ముకుందను ఒకసారి కలవాలి అని పిలుస్తారనమాట తన అపార్ట్మెంట్లోకి. సో జానకి ముకుంద ఇంకొక రోజు మరుసటి రోజు ప్రభుపాల్ వారి అపార్ట్మెంట్కి వస్తారు. సో ప్రభుపాల్ వారు కూర్చొని ఉంటారు, వాళ్ళు ప్రభుపాల్ వారి ముందు కింద కూర్చుంటారు. సో స్వామీజీ అంటే ప్రభుపాల్ వారు అంటారనమాట, సో మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే నేను, మీరిద్దరు ఇప్పుడు దీక్షితులు అయిపోయారు, జానకి దాసి అండ్ ముకుంద ప్రభు. సో మీరిద్దరు కూడా దీక్షితులైపోయారు, భక్తులైపోయారు. మరి మీరు ప్రతిరోజు 16 మాలల నియమం జపం చేస్తూ 4 నియమాల్ని పాటించాలి. మరి మీరిద్దరూ ఇంకా కలిసి ఒకే దగ్గర ఉంటున్నారు, మరి 4 నియమాలు ఎలా పాటిస్తారు అనగానే మైకు వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు, ఎలా ప్రభుపాల్ ద్వారా స్వామీజీ అంటున్నారు, మరి ఏం చేయాలి, మనము ఎలా పాటించగలము ఏంటి అని. అప్పుడు వెంటనే స్వామీజీ అన్నారు, మీరిద్దరు ఎందుకు వివాహం చేసుకోకూడదు. సో ప్రభుపాల్ వారు అడుగుతారనమాట వాళ్ళని, వై డోంట్ యూ గెట్ మ్యారీడ్, ఎందుకు మీరు వివాహం చేసుకోకూడదు అని. సో వెంటనే వాళ్ళకి ఈ ఐడియా నచ్చుతుందన్నమాట. ఇద్దరు వెంటనే అంగీకరించేస్తారు, తప్పకుండా స్వామీజీ మేమిద్దరం వివాహం చేసుకోవడానికి మేము సిద్ధమని. సో ప్రభుపాల్ వారు ఫిక్స్ చేస్తారు ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళిద్దరిది ఫిక్స్ చేసేసి. సో స్వామీజీ అంటారు, ప్రభుపాల్ వారు అంటారు, ఒక 2 రోజుల తర్వాతనే మీ ఇద్దరు వివాహం. సో మీరిద్దరు 2 రోజులు మీ వివాహం, ఇప్పుడే నేను డేట్ ఫిక్స్ చేస్తున్నాను. సో మీ ఇద్దరు తరఫు నుంచి
ఎవరెవరు మీ చుట్టాలు, బంధువులు, కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని పిలవండి, వాళ్ళు ఇక్కడికి రమ్మని చెప్పండి. మన కింద టెంపుల్ హాల్లోనే కింద సెంటర్లోనే మీ వివాహం చేస్తాం, మీ వివాహం జరుగుతుంది అని చెప్పేస్తారు ప్రభుపాల్ వారు. సో వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ ఓరిగాన్లో ఉంటారనమాట. చాలా దూరం, ఇక్కడ నుంచి 1000 మైళ్ళ దూరంలో ఉంది అది. అమెరికాకు మొత్తం అటువైపు, వీళ్ళు ఒకవైపు ఉంటే అది ఇంకో వైపు ఓరిగాన్. సో వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీ వాళ్ళు, కుటుంబ సభ్యులు అక్కడే ఉంటున్నారు. సో ఇద్దరు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు అంటారు, మేము ఇంత సడన్గా 2 రోజులు అక్కడికి అన్నీ ప్యాక్ చేసుకొని రావడం కుదరదు, వీలవదు అని చెప్తారు. జానకి యొక్క సిస్టర్ మాత్రమే, ఆమె పేరు వచ్చేసి జోవాన్ ఆమె పేరు. సో జోవాన్ మాత్రమే అంగీకరిస్తుంది, నేను వస్తాను పెళ్ళికి అనేసి, మీ యొక్క పెళ్ళికి, వివాహానికి నేను వస్తానని అంగీకరిస్తుంది. ఆమె వెంటనే చేరుకుంటుంది మరుసటి రోజే. సో వెంటనే వచ్చేస్తుంది ఆమె. సో ప్రభుపాల్ వారి దగ్గరికి ఆమెను కూడా తీసుకొస్తారు. సో ప్రభుపాల్ అంటారు, కొత్త ఆమె ఎవరు ఈమె? సో వెంటనే ఇంట్రడ్యూస్ చేస్తారు, ఈమె జానకి యొక్క సిస్టరు, వివాహంలో పాల్గొనడానికి అనేసి ఆమె తరఫున వచ్చింది. సో ప్రభుపాల్ వారు అండి, ఇంకా మిగతా కుటుంబ సభ్యులు అంటే అప్పుడు వాళ్ళిద్దరు అంటారు, ఇంకా మా ఇద్దరు తరఫు నుంచి ఇంకా ఎవరు కుటుంబ సభ్యులు రారు, ఎందుకంటే చాలా దూరం, ఈమె చాలా దూరం నుంచి 1000 మైళ్ళ దూరం నుంచి వచ్చింది, ఒరిగాన్ నుంచి వివాహంలో పాల్గొనడానికి అనేసి, ఇంకెవ్వరు రారు అని చెప్పేస్తారు. సో ప్రభుపాల్ అంటే సరే పర్వాలేదు, నో ప్రాబ్లం, మనం వివాహం చేసేద్దామంటే మీ ఇద్దరిది. సో నెక్స్ట్ డే పిలుస్తారనమాట రమ్మనేసి. సో జాన్ వెళ్తుంది. సో ప్రభుపాల్ వారు ఆ రోజు ప్రభుపాల్ వారు ఫస్ట్ టైం జాన్ కలిసినప్పుడు ప్రభుపాల్ వారు ఏంటంటే జాన్కి అంటారు, సో నువ్వు మరి అంత దూరం నుంచి వచ్చావు, చాలా మంచిది అని ప్రశంసించి ఆమెకు ప్రసాదం పర్సనల్గా ప్రభుపాల్ వారు ఇచ్చేస్తారనమాట, తీసుకొని ప్రసాదం సర్వ్ చేస్తారు. సో అంత ప్రేమతో ఆయన ఆప్యాయతతో చెప్తున్నారు పెద్ద ఆయన అని ప్రభుపాల్ వారు చూడగానే ఆమె కూడా ఆకట్టుకుంటుంది. సో ఆమెకు ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరూ అక్కడేదో స్వామీజీ దగ్గర ఏవో సంస్కృతం క్లాసులు అటెండ్ అవుతున్నారు అనే విషయం మాత్రం ఈమెకు తెలుసు అంతే. సో ఇక్కడ వీళ్ళు వివాహం చేసుకుంటున్నారు అంటే ఇక్కడ ఎలా ఉంటుందో వీళ్ళ స్టైల్లో వివాహం చూద్దామనే ఉద్దేశంతో, పాల్గొందామనే ఉద్దేశంతో వచ్చిందనమాట. సో ఇలా స్వామీజీ ప్రసాదం తీసుకోమంటున్నారు, రైస్, దాల్, సబ్జీ అన్నీ వేసేస్తున్నారు. ఆమెమో కొంచెం మ్యాక్రోబయాటిక్ డైట్ ఫాలో అవుతుందన్నమాట, అంటే కొంచెం ఒక రకమైన డైట్ అనమాట. సో ఈ ఐటమ్స్ తినదనమాట, ఇంకా ఇవన్నీ కొత్త ఆమెకి. సో అయినా కానీ ఇప్పుడు స్వామీజీ చెప్తున్నారు ఎంతో ప్రేమతో, ఆమె వద్దని లేక సరే ఒక్కసారికి నేను తీసుకుంటాను అనేసి తినేసింది అనమాట, స్వీకరించేసింది. ఇంకా ఇదే లాస్ట్, మళ్ళీ ఎప్పుడు తీసుకున్నాను నిశ్చయించుకుంది మనసులో. దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ పిలిచారు ఇప్పుడు, ఎందుకంటే నెక్స్ట్ రోజే పెళ్ళి అనమాట, వివాహం. సో జాన్ని పిలిచి ప్రభుపాల్ వారు ఆమెకు మళ్ళీ అక్కడ నుంచి ఒక గులాబ్ జామున్ తీసి ఇచ్చారనమాట. సో జాన్, ముకుంద, మైక్ వాళ్ళు వచ్చారు, వాళ్ళందరికీ చెప్పారనమాట రేపు మరి పెళ్ళి ఏర్పాట్లు ఏమేమి చేయాలనే విషయం గురించి చర్చించడానికి. సో మళ్ళీ వద్దనుకుంది, ఏం తీసుకొని అనుకుంది, కానీ మళ్ళీ జాన్ గులాబ్ జామున్ కూడా తినేసింది అనమాట. సో దాని తర్వాత జాన్కి చెప్తారన్నమాట ప్రభుపాల్ వారు జువాన్కి, మామూలుగా అయితే మా భారతదేశంలో వివాహం జరిగినప్పుడు అమ్మాయిల తరఫు నుంచి వాళ్ళు అన్ని వివాహానికి కావాల్సిన అన్ని అరేంజ్ చేస్తారు వైభవంగా. సో కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. సో మరి మీ తరఫు నుంచి నువ్వు ఒక్క ఆమె వచ్చావు, అంటే అమ్మాయి తరఫు నుంచి నువ్వు ఒక్క ఆమె వచ్చింది. సో మరి నేనే ఏర్పాట్లన్నీ చేస్తాను, నువ్వు కావాల్సినంత సహాయం నువ్వు చెయ్యి. సో రేపు పొద్దున్న వివాహం కనుక రేపు పొద్దున్నే నువ్వు అపార్ట్మెంట్కి వస్తే ఇక్కడ నేను వివాహం కోసం అనేసి పెద్ద ఫీస్ట్, కుకింగ్, వంట చేస్తాను, సో నువ్వు దానికి సహాయం చేయొచ్చని. సో సరే అనేసి జాన్ వస్తుందన్నమాట పొద్దున్నే అపార్ట్మెంట్కి. ప్రభుపాల్ వారి పైన అపార్ట్మెంట్లో కుకింగ్ స్టార్ట్ చేస్తారు. అప్పటికే కింద సెంటర్ రెడీ చేయాలి, మొత్తం అలంకరణ అవన్నీ కూడా జానకి మాతాజీ ఆమె చేస్తుందన్నమాట అరేంజ్. సో ప్రభుపాల్ వారు అంటారనమాట, ఈమె వివాహం చేసుకోవాలంటే ఈమె చీర కట్టుకోవాలి. సో చీర సిల్క్ చీర, అంటే ఏ కలర్ అని అడిగితే రెడ్ కలర్ సిల్క్ చీర అని చెప్తారు ప్రభుపాల్ వారు. సరే అనేసి ముకుంద షాప్కి వెళ్ళేసి రెడ్ కలర్ పట్టు చీర తీసుకొస్తారు, రెడ్ కలర్, ఎర్ర కలర్. అంతేకాకుండా కావాల్సిన ఆభరణాలు, జ్యువెలరీ కూడా ఆయన తీసుకొని వస్తాడు ఇండియన్ షాప్ నుంచి. దాని తర్వాత ఇక్కడ కింద జానకి అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు, చూసుకుంటుంది కింద సెంటర్లో. పైన ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రభుపాల్ వారు అంటే చాలాసేపు ఎన్నో గంటలు కుకింగ్ చేస్తున్నారు అనమాట.
సో పొద్దున జాన్ వచ్చిన తర్వాత ప్రభుపాల్ వారు ఆమెను, సరే నువ్వు వచ్చావు కదా, నువ్వు వంట చేయడానికి హెల్ప్ చేయడానికి, సరే కూర్చో అని ఆమె కూర్చుంటుంది. తర్వాత ఆమె ముందు స్వామీజీ ప్రభుపాల్ వారు ఒక 5 పౌండ్ల ఆట తీసుకొచ్చి ఆమె ముందు కుంభరిస్తారనమాట. ఆ యొక్క బ్యాగులోంచి ముందు వేసేస్తారు. ఆట ఇచ్చేసి పిండి ఇచ్చేసి, సో ఈ పిండిని ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రోటీ చపాతీ మనం చేసినప్పుడు ఎలాగైతే పిండిలో కలిపి ముద్ద చేస్తామో అలా చేయమని చెప్తారు. ఒక మీడియం సాఫ్ట్ డవ్ని తయారు చేయమని. సో నాకు అర్థం కాదు, అదేంటి అంటే దేనికోసం, పేస్ట్రీయా, మీరు కేక్ తయారు చేస్తున్నారా, ఏం చేయాలి, దీన్ని పేస్ట్ లాగా తయారు చేయాలా, లిక్విడ్గా తయారు చేయాలా ఏంటని అడుగుతుందన్నమాట. సో ప్రభుపాదులు అంటారు, నీ వయస్సు ఎంత అని. సో ఆమె అంటే నాకు 25 ఏళ్ళని. సో ప్రభుపాల్ వారు అంటారు, నీకు 25 ఏళ్ళు వచ్చింది, ఇప్పటివరకు నీకు ఒక ఆట ఎలా తయారు చేయాలి, మీడియం సాఫ్ట్ డవ్ నీకు తెలీదా? అదే భారతదేశంలో అయితే 6 ఏళ్ళ వయసు నుంచే ఆడపిల్లలు నేర్చుకుంటారు ఈ మీడియం సాఫ్ట్ డవ్ ఎలా తయారు చేయాలో. సరే నీకు తెలీదు, నేను నేర్పిస్తాను అనేసి ప్రభుపాల్ వారు వెంటనే అక్కడ నుంచి కొంచెం వెన్న తీసుకొని ఆ వెన్న అందులో వేసి మిక్స్ చేసి ఆటలు, తర్వాత అందులో మధ్యలో ఒక గుంత చేసి అందులో కొన్ని కరెక్ట్ సరిపోయేంత నీళ్లు వేసి ఇప్పుడు మొత్తం ఆ పిండినంత పిసికి మొత్తం ఒక మీడియం సాఫ్ట్ డవ్, వెల్వెట్టి సాఫ్ట్ డవ్ని తయారు చేస్తారన్నమాట. సో ఆమె చూసి ఆశ్చర్యపోతుంది, మొత్తం ఇంత ఎక్స్పర్ట్గా ప్రభుపాల్ వారు చేశారు. దాని తర్వాత కొన్ని ఉడకబెట్టిన ఆలుగడ్డలు తీసుకొచ్చి వాటన్నిటిని ప్రభుపాల్ వారు చేతితోనే స్మాష్ చేసేసి అందులో కొన్ని రకరకాల మసాలాలన్నీ వేసేస్తారనమాట. వేసేసి ఇప్పుడు ఆమెకు నేర్పిస్తారు ఎలా ఈ పొటాటో కచోరీ ఎలా చేయాలి తయారు అనేసి. ఆ పొటాటో కచోరీ తయారు చేసే విధానం నేర్పించి, నువ్వు ఇంకా మొత్తం ఈ డవ్తో అన్ని పొటాటో కచోరీలు చేస్తూ ఉండు, నేను వేరే వంటలు చేస్తానని ప్రభుపాల్ వారు వంట చేస్తున్నాను. సో ఆమె స్టార్ట్ చేసింది పొద్దున 11 అలా. సో కాసేపు అయిన తర్వాత ఆమెకు దాహం వేస్తుంది అనమాట. సో ప్రభుపాల్ని అడిగింది, స్వామీజీ నాకు వాటర్ కావాలి, నేను వాటర్ తాగాలనుకుంటున్నాను, నాకు దాహం వేస్తున్నాను. సో ప్రభుపాల్ సరే లేవు, ఫస్ట్ వెళ్ళి చేతులు కడుక్కున్న తర్వాత ప్రభుపాల్ వారు స్వయంగా ఆమెకి వాటర్ ఒక గ్లాస్లో ఇచ్చారు. ఆమె తాగిన తర్వాత మళ్ళీ చేతులు కడుక్కున్న తర్వాత మళ్ళీ వస్తుంది, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తుంది పని. కాసేపు అయిన తర్వాత అంటుంది, స్వామీజీ అప్పుడు ఆమెకి కొంచెం అలవాటు అనమాట సిగరెట్ తాగడం. సో ఆమెకి ఇప్పుడు టైం అయిపోయింది, ఇంకా సిగరెట్ తాగాలి ఆమెకి. సో ఆమె అడుగుతుంది, స్వామీజీ నేను కొంచెం సిగరెట్ తాగాలంటే స్వామి అంటాడు, ప్రభుపాల్ చూసి సరే వెళ్ళి తాగి చేతులు కడుక్కో, మళ్ళీ చేతులు కడుక్కొని రా, చేతులు మూతి అన్ని కడుక్కొని రా అని చెప్తారు. మళ్ళీ కడుక్కొని వస్తుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ చేస్తూ ఉంటుంది కచోరీలు. కాసేపు అయిన తర్వాత ఆమెకి అక్కడ వేడి పెరిగిపోతుంది అనమాట. అక్కడ వంట గదిలో కదా, సో మొత్తం వేడికి ఆమెకు మొత్తం చెమటలు వచ్చేస్తున్నాయి అనమాట. సో ఆమె తన చేయితోని ఇలా తుడుచుకుంటుంది అనమాట. సో ఇలా తుడుచుకుంటూ ఉంటే ప్రభుపాల్ వారు చూసి, ఏంటిది, లేవు మళ్ళీ వెళ్ళి చేతులు కడుక్కొని చెప్తాను. సో మళ్ళీ వెళ్ళి చేతులు కడుక్కొని వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ప్రభుపాల్ వారు ఆమెకు చెప్తారనమాట, మనం కృష్ణ చైతన్యంలో ఇలా 4 నియమాలు పాటించే విషయం చెప్తారు. ఏమేమి పాటిస్తారు, 4 నియమాలు అంటే ఏమిటి అని. తర్వాత ఇంకో విషయం ముఖ్యమైనది ఏం చెప్తారంటే ఇక్కడ వంటకు సంబంధించి ఇప్పుడు మనము భగవంతుడికి నైవేద్యం పెట్టడం కోసం ఇవన్నీ భగవంతుడి సంతృప్తి కోసం వంట చేస్తున్నాం, ఇన్ని వంటకాలు చేస్తున్నాం. సో దీనికోసం ఇలా ఒక శుద్ధత, పరిశుభ్రత అనేది పాటించాలి. సో మీ ఆచారంలో అవన్నీ మీకు చెప్పలేదు, కానీ ఇక్కడ ఈ పద్ధతులన్నీ పాటించాలి, అందుకే నేను మీకు చెప్తున్నాను అనేసి ఆమెకు చెప్పారనమాట. సో ఆమె కూడా స్వీకరిస్తుంది. సో ఆమె చెప్తుందన్నమాట, నేను అలా ఒక పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను ఆలు కచోరీ ఒక్కటి మాత్రమే చేశాను. ఆ సమయం కల్లా స్వామీజీ 15 ఐటెంలు ఒక్కడే ఒంటి చేత్తోనే 30-40 మందికి సరిపోయేంత క్వాంటిటీ మోతాదులో ఆయన ఒక్కడే 15 ఐటెంలు తయారు చేస్తారు స్వామీజీ. దాని తర్వాత ఈ విధంగా చేసిన తర్వాత స్వామీజీ అంటారు, సరే ఇప్పుడు మన రెడీ అయిపోయింది మొత్తం ఫీస్ట్, ఇప్పుడు కిందికి వెళ్ళి వివాహం కార్యక్రమం చూద్దామని. సో కిందికి వస్తారు ప్రభుపాల్ వారు. అప్పటికే అన్నీ రెడీ చేసేస్తారు, అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. మళ్ళీ చిన్న అగ్నిమంటపం ఎలాగైతే దీక్ష సెరమనీలో చేశారో అలాగే ఒకటి నిర్మిస్తారు.
సో ప్రభుపాల్ వారు యజ్ఞ మంటపం ఒకవైపు కూర్చుంటారు, అటువైపు జానకి ముకుంద ఇద్దరు కూర్చుంటారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు చెప్తారు జానకి ముకుంద ఇద్దరికి కూడా. ముకుందకి చెప్తారు, నువ్వు ఇలా ప్రతిజ్ఞ తీసుకోవాలి, చెప్పు, నేను నా భార్యను ఎంతో బాధ్యతతో అన్నీ సంరక్షిస్తాను, ఆమెను చూసుకుంటాను, అన్నీ ఆమె కోసం అన్నీ ఇది ఏమేమి కావాలో అవన్నీ బాధ్యతలు, ఒక భర్త యొక్క బాధ్యతలు అన్నీ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఇవన్నీ ఆయన రిపీట్ చేస్తున్నారు అనమాట. దాని తర్వాత ప్రభుపాల్ వారు ఈమె కూడా జానకి మాతాజీ కూడా చెప్తారన్నమాట. ఇప్పుడు నువ్వు కూడా నా భర్తకు నేను ఎలా సేవ చేస్తాను, జీవితాంతం కలిసి ఉంటాము, ఇవన్నీ కూడా చెప్పి ఎలా కృష్ణ భావనామృతాన్ని ఇద్దరు కలిసి పాటిస్తాం జీవితాంతం, ఎప్పుడు విడిపోము అని అలా వాళ్ళు ప్రతిజ్ఞలు చేసుకొని ఇద్దరు చెప్తారన్నమాట. ప్రభుపాల్ వారు ఏ చెప్తున్నారు, రిపీట్ చేస్తున్నారు. దాని తర్వాత ఇద్దరు ప్రభుపాల్ వారు చెప్తారు దండలు మార్చుకోమని, వాళ్ళు దండలు కూడా మార్చుకుంటారు. దాని తర్వాత ప్లేసెస్ మార్చుకోమంటారు, ప్లేసెస్ మారుస్తారు. సో ప్రభుపాల్ వారు ఏ అయితే రిచువల్స్ చెప్తున్నారో అవన్నీ కూడా పాటిస్తున్నారు అనమాట. వాళ్ళందరికీ ఇది కొత్త స్టైల్గా అనమాట వివాహం. సో అందరూ చూస్తున్నారు, అలా వివాహం జరుగుతుంది. దాని తర్వాత యజ్ఞం కూడా చేస్తారు. దాని తర్వాత మ్యారేజ్ వివాహం కార్యక్రమం మొత్తం పూర్తయిపోయిన తర్వాత, అనుష్ఠానం పూర్తయిన తర్వాత ఇప్పుడు కీర్తన చేస్తారు. దాని తర్వాత ఫీస్ట్, ప్రసాదం. సో ప్రభుపాల్ వారు ఎన్నో ఐటమ్స్, ఇంకా ఎక్కువ ఐటమ్స్ చేశారు, చాలా ఐటమ్స్ చేశారు ఈసారి మళ్ళీ ఫీస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొంతమంది కొత్త వాళ్ళు కొత్తగా ఫస్ట్ టైం వచ్చారు ఈ మ్యారేజ్ సెరమనీకి. అలా దీక్ష టైంలో లేని వాళ్ళు కూడా కొంతమంది వచ్చారన్నమాట కొత్తగా. సో 30 పైన ఉంటారు మంది జనాలు. సో వాళ్ళందరూ అటెండ్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ ప్రభుపాల్ వారు ఫీస్ట్ అంతా తినిపిస్తారు. వాళ్ళందరూ ఎంతో ఆనందపడిపోతారు. ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఇటువంటి రుచుల్ని ఎప్పుడు చూడలేదన్నమాట. అందులో చాలామంది మైక్ ఫ్రెండ్స్ కూడా వస్తారు, కొంతమంది బయట వాళ్ళు కూడా ముగ్ధులైపోతారు ఇటువంటి ప్రసాదాన్ని తీసుకొని. వాళ్ళందరూ కూడా ఎంతో ప్రశంసిస్తారు, థ్యాంక్స్ చెప్తారు. మీరు ఎంతో గొప్పగా ఈ వివాహాన్ని జరిపారు, మ్యారేజ్ సెరమనీ జరిపారు, మీ ప్రసాదం ఎంతో రుచికరంగా ఉంది, మీరు చాలా బాగా వంటలు చేశారు అని బాగా ప్రశంసిస్తారు. మేము చాలా ఆనందంగా ఉన్నాం, ఈరోజు మొత్తం ఒక పండుగలా జరిగింది. సో ప్రభుపాల్ వారు అంటారు, నా కనుక సరైన సౌకర్యాలు, సరైన వస్తువులు దొరికితే కనుక ప్రతిరోజు పండగే, ఈ విధంగా ప్రతిరోజు పెద్ద ఉత్సవాన్ని పండగ నేను చేయగలను, మీకు అందించగలను అని ప్రభుపాల్ వారు చెప్తారనమాట. అంత ఆనందంతో ప్రభుపాల్ వారు కూడా చాలా సంతృప్తి చెందుతారు ఆ రోజు ఈ వివాహం జరిగిన తర్వాత. ఈ విధంగా ఆ రోజు ఆ వివాహం అనేది పూర్తవుతుందన్నమాట కార్యక్రమం. సో ఈ విధంగా ఇంకా చాలా నెక్స్ట్ ఏమి జరుగుతాయో అవి మనం నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందామంట. ఈరోజు ఆల్రెడీ కొంచెం పెద్దగా అయిపోయింది క్లాసు. ఆయన ఓపిక కొంతమంది ఇప్పటివరకు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎంతో ఓపిక వింటున్నారు. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. శిల ప్రభుపాద్ లీలామృతం కీ జై. సమవేత గౌరభక్త వృంది కీ జై. నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమనందే. హరి హరి బోల్.